సచ్చిదానంద దేవేశం సద్గురు మాతృరూపిణం సర్వసిద్ధిప్రదం దేవం సాయినాథం నమామ్యహం. హలో 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 అరుంధతి ఏదిరా ఏది నేను మేనపాలు ఎప్పుడనగా వెళ్ళింది వదిలి వెళ్ళద్దు కాక వెళ్ళొద్దని చెప్పానా? అమ్మా అమ్మ ఒక 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. కావాలకంటే ప్రాణాలు చూడేసింది పంపేదాకా. ఇప్పుడు చూడు 5 రోజులు ఉంది. గుర్తుందా దానికి? అసలు దానికి అన్నం మనకు గుర్తుందా? ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఒక తల్లి ప్రాణం గిలకలా కొట్టుకుంటుందని తెలుసుకోవద్దు. చూస్తాను రేపు పెళ్ళి దానికి ఓ పాస్ పుట్టి అది ఇలా ఏడిపించిందంటే అప్పుడు ఒకటి బాధపడుతుందా నేనే చూస్తాను. నా మొహం చూస్తాను. దాన్ని బాగా చూసి అప్పుడు మనకి ఏడిపోగా తాను కాదక్క నేను నాయాలి. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా ఒంటరిగా వదిలిపెట్టిపోతుందా? ఫ్రెండ్ పెళ్లి అంట, ఫ్రెండ్ పెళ్లి. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఎక్కడ రాజస్థాన్?
కంగారు పడక, ఇంత లేట్ అయిందంటే ఏ రైలు పట్టాలి తప్పిపోయి రైలు ఆగిపోయిందో. అలాంటిది ఏదన్నా జరుగుంటే ఆ ఊరు కానీ ఊళ్ళో దానికి దిక్కెవరు? పిల్ల ఎక్కడ చిక్కడ పోయిందో ఏదో. అసలు ఎవరో వెళ్ళారు? ఏమో అక్కడ అడ్రస్ ఫోన్ నెంబర్ తెలుసా నీకు? తెలియదు. ఎవరిని అడిగితే తెలిసింది? ఇప్పుడు నేనన్నా రాసి తీసుకోవాల్సింది పంపించండి. ఇప్పుడేం చేయాలి? నాకు కాలు చేయి ఆటం లేదు. నా బిడ్డతో పడుతుండే కాపాడాలి. అవును, నువ్వేనవుతుంది? ఎవరు వస్తున్నారు? నీ కూతురే. ఎప్పుడొచ్చింది ఇది? గంట అయింది. అంటే అంటే ఇందాక నుంచి నేను దొంగెత్తిపోతుంటే మీరిద్దరు కలిసి అన్నా అమ్మా 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 ఏంటమ్మా చదువుకుంటా? ఏదో సరదాకు వెళ్ళాను. నాతో మాట్లాడుకోలే అతనికి. నాకు ఆకలి వస్తుంది. నేను నీకు పట్ల పంటమా నీకేదో ఉత్తరం వచ్చిందమ్మా. ఏంటమ్మా ఏంటమ్మది? ఏదో ఉద్యోగం అట, హైదరాబాద్ లో అట, 4,000 జీతం అట, ఇంటికి రావాలట. ఏంటి హైదరాబాద్ లో ఉద్యోగమా? ఏంటండి పిల్లలు పీకించేస్తున్నారా? అది కాదా, మా అరుంధతికి ఉద్యోగం వచ్చింది. ఎక్కడ తెలుసా? హైదరాబాద్ లో. జీతం ఎంతో తెలుసా? 4,000. 4,000 అరవై చెప్పానా? 4,000 లక్షలు ఇచ్చినా నాకు వద్దు. ఎందుకొద్దు? అమ్మ ఊహిల్లు ఈ గౌరవ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. అదేంటమ్మా, మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇంత మంచి ఉద్యోగం వస్తుందా? 4,000. జానకి మామ, అమ్మను వదిలేసి జానకి ఉద్దేశం మేరకు నహి హై. ఐ డోంట్ వాంట్ దిస్ బ్లడీ జాబ్. అయ్యో అయ్యో, ఎన్ని భాషలు మాట్లాడేస్తుందో. అన్ని ఇంట్లో పోపు డబ్బాలో పెట్టేసి కూర్చోండి. తప్పుకుంటున్నారు. చిన్న మోటార్ సైకిల్ కొనుక్కొని అది జమ్ము ఆఫీస్కి వెళ్తుంటే ఎంత బాగుంటుందో. అలాగే ఎత్తు జంపులు వేసుకొని సెలవు జోడు పెట్టుకొని వెళ్తుంటే ఇంకా బాగుంటుంది. మా అమ్మగా ఒప్పుకోమ్మా ఒప్పుకోమ్మా. చూడు, 10 మందిలో పట్నం వెళ్ళి గొప్పగా బతుకుతా ఉంటే అది అమ్మకే కదా గొప్ప. ఒప్పుకోమ్మా ఒప్పుకోమ్మా. అబ్బా ఇప్పుడు ఏంటి చేయకపోతే ఏం చేస్తున్నారు? జోడు సమయంలో ఇదిగో నువ్వైనా సరే వెళ్ళక తప్పదు. అంతే వెళ్ళాల్సిందే. సరే వెళ్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? ఉద్యోగం దొరకగానే ఇల్లు తీసుకుంటాను, మీరిద్దరు వచ్చేయాలి. అలాగే. అయిపోయింది. జాగ్రత్తమ్మా, నూతులో నీళ్ళు తాకు, ఎండ తిరకు, అలానే వాళ్ళ తిరిగి రోజు వచ్చి మంచి వచ్చా అంటే చూసేవాళ్ళు ఎవరు ఉండరు అన్నట్టు మందులేస్తారు. మర్చిపోతుంది. బియ్యంలో రాళ్ళకు కళ్ళు పోతాయి, ఎరకపోతే పళ్ళు పోతాయి. పళ్ళు కంటే కళ్ళు ముఖ్యం అమ్మా. 4 రాళ్ళు ఎక్కువ పడేసి రాళ్ళని దీంతోనే అంత దరిద్రం పట్టింది మనకి. అమ్మా గుర్తొచ్చిన పేస్ట్ అబ్బా ముందే ఉంది తల్లి. థ్యాంక్ యూ. ఈ కార్తీక సోమవారాలు ఉపవాసాలు అన్ని ఆపే వింటున్నావా? అన్నిటికీ గంతులతో తలుపడం కాదు, వాళ్ళకి సరిగ్గా పంచు. ఏం చేస్తావో ఏంటో మొంటి కట్టాలి. దగ్గరుండి అన్ని చూసుకుంటేనే చిక్క చేస్తూ చేస్తున్నావు. ఇక నేను ఊరు వెళ్ళిపోతున్నానుగా, అంతే. నీకు భయం భక్తి ఏముందబ్బా? భక్తి ఉందిలేవే, అదే ఎక్కువైందంటున్నాను. భక్తి అంటే 2 పూట్ల తలస్నానం చేయడం, 3 పూట్ల ఉపవాసాలు ఉండడం కాదు. పొద్దున శుభ్రంగా తలస్నానం చేసి ఒక్క అగరబత్తి వెలిగించి దండం పెడితే అది చాలు. దండకం అయితే ట్యాక్సీ ఎయిటింగ్ ఏంటో. ఎక్కడన్నా తల్లి కూతురు చెప్తుంది జాగ్రత్తలు. ఇక్కడ అంతా రివర్సే. నువ్వు రివర్స్ అయిపోతావు కదా. ఇదిగో మాయ, నీకు కూడా చెప్తున్నాను, రోజు విడిచి రోజు అమ్మాయి ఎలా ఉందో ఉత్తరం రాయాలి. ఒక్కరోజు ఉత్తరం రాకపోయినా ఉద్యోగం మానేసి వస్తాను, జాగ్రత్త. అంత పని చేయక ఏదో ఉత్తరం రాసుకుంటానులే. ఏం చేయను, ఈ వయసులో చదువు నేర్చుకుంటాను. ఏం లేదమ్మా, పచ్చడికి 4 కొబ్బరికాయలు, నోట్లకు 2 అట్టిగించడం అంటే కాదూరు సందు లేదు. అత్తారింటి కాదు వెళ్ళుట, వెళుతున్నదేదో ఫ్రెండ్ ఇంటికి. ఉద్యోగం దొరకాలి, ఇల్లు దొరకాలి. సారి పెడుతోంది సారే. అటుకులు ఇష్టం పెట్టు.
నా భాగ్యము నా చిరకాల నేస్తము లఘుపతనకము ఇన్ని దినములకు నాకు కనబడి నాకు నేత్రోత్సాహము చేయుచున్నది. అమ్మో ఎప్పటికట్వే తల్లి, ఇంకా గుర్తుందా? నేనైతే ఎగ్జామ్ రాస్తూనే మర్చిపోయాను. నువ్వు పాఠాలైతే ఒకే క్లాస్ లో చదువుకుని ఒకే బెంచ్ మీద పడుకున్న ఫ్రెండ్ నే మర్చిపోతావు. అబ్బా ఏడోకే, మర్చిపోతే దూరం వెతుకుని వస్తానా? మా ఊరు నుంచి ఈ ఊరు రావడానికి 50, నీ రూమ్ కి రావడానికి 150 రూపాయలు పోయింది. ఇదిగో, నువ్వేం భయపడకు, నీ రూమ్ లో మకాం పెట్టలే. ఇదంతా మా అమ్మ మాత్రం ప్రేమ. ఉద్యోగం వచ్చి ఇల్లు దొరకగానే షిఫ్ట్ అయిపోతాను. ఆహా, రావడమే నీ ఇష్టం, వెళ్ళడం నా ఇష్టం. ఆహా, మా అమ్మ తీసుకురావద్దేమిటి? యారు నీకేని? నాకా? నేను ఎప్పుడుగా వచ్చాను? ఇంత తొందరగా నాకు అన్నీ నా ఫోటోలే. మన అమ్మ పెళ్ళికెళ్ళినప్పుడు మై గుడ్నెస్, నాకు తెలియకుండా ఇవన్నీ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ తీసాడే, ఏం టేస్ట్, డబుల్ రేట్. ఇదేదో కానీ నీ అందం చూసి కళ్ళు తిరిగి కాలు సారి గొంతులోకి ప్రేమలో పడిపోయింటాడు. నేను చూసి బాగుంటే వెడ్డింగ్ కార్డు పెట్టించి వచ్చి బోర్డు తిరిపడతాడు. అలాగే నోరు వస్తావా? అసలు ఎవరు వేడు? My son, any good news? Yes, Papa. Very, very good news. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను. What? Are you sure? I'm very, very sure. I'm failed. Wow, what a good news! I'm very, very happy. Come on, lift me, my boy, lift me. జనరల్ మేనేజర్, ఇవాళ మొత్తం మన ఫ్యాక్టరీస్ అన్నిటికీ సెలవులు ఇచ్చేయండి. వర్కర్స్ కి, ఎంప్లాయీస్ కి అందరికి 2 నెలల బోనస్ అనౌన్స్ చేయండి. యా, కారణమా మా అబ్బాయి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆనందానికి రక్ష ఇస్తాడు మై బాయ్ ఎక్కడ ఉంటే ఆనందం అక్కడ ఉంది. ఏమిటండి ఇది? ఇల్లా పిచ్చాసుపత్రి? కొడుకు పరీక్ష ఫెయిల్ అయితే తండ్రి ఎదురు గంతులేటవా? ఎక్కడే ఉంది ఈ విడ్డూరం? అదే మరి, మా ప్రేమ గురించి నీకేం తెలిసే? నువ్వు ఆర్డినరీ మదర్వి, నేను ఎక్స్ట్రాడినరీ ఫాదర్ని. ఒకవేళ వాడు పరీక్షలో పాస్ అయితే ఏమయ్యేది? ఫారిన్ కంట్రీకి. అప్పుడు నా పరిస్థితి ఏమయ్యేది? వాడిని వదిలి ఉండలేక ఫారిన్ లోకానికి. అప్పుడు నీ తాళి బొట్టు. చాలా ఆపండి. విడ్డూర మొగుడు, ఊపిరేటప్పు కొడుకు. చిచి. మమ్మీ. సంపద పరీక్ష ఫెయిల్ అయ్యావు, సరే థ్యాంక్స్. ఖాళీగా ఉన్నందుకు ఏ లవ్ లో ఏడవచ్చు కదా. ఆ ఏడుపు నీకు వినపడలేదా? లేదే. అయ్యో, ఈ ఏడుపంతా అదే. నేను ఆల్రెడీ లవ్ లో పడ్డాను. ఇదిగో అమ్మాయి ఎవరు? ఇదిగో బంగారం. పేరు అరుంధతి. వావా. ఎస్, వాట్స్ యువర్ నేమ్? శ్రీరామ్. ఐ సీ. క్వాలిఫికేషన్? MBA. స్టడీడ్ ఇన్ స్టేట్స్? ఎస్ మేడం. సో మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నారన్నమాట. ఇంతకీ మీరేం చేస్తుంటారు? టు బి ఫ్రాంక్, టాటా సియారా కార్స్, DCM టొయోటా వ్యాన్స్, అశోక్ లేలాండ్ బస్సెస్, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముకు బతుకుతుంటారు మేడం. ఐ సీ. మీకేమైనా ఆస్తులు పాస్తులు ఉన్నాయా? ఆస్తులు పెద్దగా ఏం లేవు మేడం. చిన్న చిరగా కలిపి 100 కోట్లు ఉంటాయి. ఆస్తులు మాత్రం ఒక భార్య, 2 పిల్లలు. అరే, మరి మీకెందుకండి ఈ ఉద్యోగం? టు బి ఫ్రాంక్, పట్ట నింపుకోవడానికి. వాట్? అంత పెద్ద పొట్ట మీది? ఏం తింటారండి బాబు? రోజుకొక చపాతి, ఉప్పు లేకుండా, 2 కప్పులు కాఫీ, షుగర్ లేకుండా. దానికి ఇంకా సంపాదించడం దేనికండి బాబు? ఇంత డబ్బుండగా? ఈ డబ్బు పోతే ఎంత పోతుందండి? డబ్బు కనుక. ఓ, ఐ సీ. కమింగ్ టు ద పాయింట్, సపోజ్ ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాకపోతే? దట్స్ మై బ్యాడ్ లక్ మేడం. అచ్చా, రియలీ? పోతే జీతం ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? 4,000 కన్నా తక్కువ అయితే ఐఎమ్ సారీ మేడం. 5,000 అడిగితే ఇది ఓకే ఫర్ యూ? ఐఎమ్ సారీ. 4,000కి ఒక్క పైసా ఎక్కువైనా తక్కువైనా
నేను మీ బాస్తో పనిచేయలేదు. ఓకే ఓకే ఓకే. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, సియరా కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 5 మేడం, 5. 5 కాదండి, 6, 6. 6 మేడం, 4 + 1 స్టేప్ని 5 కదా. స్టీరింగ్ కూడా చక్రమే కదండి. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. ఎనీహౌ యు ఆర్ సెలెక్టెడ్ యాస్ మై బాస్. సారీ. సార్ ఏదో వెరైటీ ఇంటర్వ్యూ కదా అని మీ చైర్లో కూర్చోబెట్టి ఏదో క్వశ్చన్స్ అడగమన్నారు కదా అని తెగ రెచ్చిపోయి రివాల్వింగ్ చైర్ కదా అని తెగ తిరిగిపోయి ఇంత ఫోర్స్ కొట్టిన తర్వాత మీరు మాత్రం ఏం చేయగలరు? సార్ అయినా మీకు ఇలా వెరైటీ ఇంటర్వ్యూ చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చింది సార్? నాకు అంత నా బ్యాడ్ లక్ కాకపోతే సార్ ఫీల్ అవుతున్నారు సార్? ఫీల్ అవ్వకండి సార్, ఇట్స్ మై బ్యాడ్ లక్ సార్. సో మీ గ్లాసెస్ పెడుతున్నాను సార్, వెళ్తున్నాను సార్, పెట్టేస్తాను సార్. No, you are selected. Yes, you are selected. Thank you sir, thank you so much sir, thank you. ఉద్యోగం వచ్చేసింది. ఇల్లు ఎత్తుకోవాలి. ఇల్లంటే గుర్తొచ్చింది, అమ్మకు ఉత్తరం రాయాలి. మా దగ్గర నుంచి ఇంకా ఉత్తరం రాలేదేంటి? అరుంధతి గారికి పోస్ట్. మళ్ళీ ఫోటోలా? అసలు ఎవడో వీడు? వీడెవడండి బాబు? నాకు తెలియకుండా నా ఫోటోలు తీసేస్తున్నాడు. మై గాడ్, నేను చేసే ప్రతి పని. హలో 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 అరుంధతి, హలో 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 అరుంధతి. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? చెప్పుకోలేరా? ఇంటర్వ్యూ అంత బాగా చేశారు, బాస్ని ఇంటర్వ్యూ చేశారు, నన్ను తెలుసుకోలేరా? ఐ సీ. నిన్ను ఎందుకంత కోపం? నేను మిమ్మల్ని ఏం చేశానని? లుక్ హియర్, ఇది చూడండి. అటు కాదు, ఇటు ఇటు. టర్న్ టు యువర్ లెఫ్ట్. అంత కాదు, కొంచెం తలపై కదండి. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇడియట్. ఏమంటాడే? వాడెవరో నేను తెలుసుకోవాలట. తెలుసుకుంటాను, వాడిని వదిలిపెట్టను. ఏమి పెళ్లి చేసుకుంటావా? వాడు రాలిపోతే నీకు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడి పిచ్చి చెట్లను ఎలా రాస్కల్ అడ్రస్ ఎలా కనిపెట్టాలి? స్వస్తిక్ కళా ల్యాబ్. ఇటు వెరీ సారీ. గబగబా 12 వెళ్తూ థర్డ్ ల్యాబ్ లో కలర్ ల్యాబ్, సారీ థర్డ్ ల్యాబ్ కలర్ ల్యాబ్ లో కలర్ ల్యాబ్ మూసేస్తారని ఫోటో చూడకుండా వస్తాను సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. ఏదో ల్యాబు, ఏదో ఫోటోలు, ఏదో బతుకు. ఒక్కడు కూడా సరిగ్గా పనులకు రాడు. అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఏమండి, ఈ ఫోటో ఇక్కడ ఎవరు ప్రింట్ చేయించారో కొంచెం అడ్రస్ చెప్తారా? ఏంటి అడ్రస్ కావాలా? ఇంకా నయం, బస్సుడు గీసిమనే కాదు, ఈ ల్యాబ్ లో ఏది ఎక్కడుందో తెలియక నా అడ్రస్ నేనే మర్చిపోతున్నాను. ప్లీజ్ సార్, కాస్త చూసి చెప్పండి ప్లీజ్. నా వల్ల కాదు. రోజుకి 1000 మంది వస్తుంటారు, పోతుంటారు. మేము మా రిసీట్ నంబర్లే ఫాలో అవుతాం తప్ప వాళ్ళ పేర్లు, ఈ అడ్రస్లు, పుట్టుపురోత్తరాలు మేము ఏం తెలుసుకోవు. అది కాదండి, వీడెవరో నాకు తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయడం ఏంటండి బుద్ధి లేకుండా? ఏంటి
అన్నది మిమ్మల్ని కాదండి ఆ వాణ్ణి బుద్ధి లేకుండా ఫోటోలు తీసి ఏడిపిస్తుంటే నా వల్ల కాదు. ఈ ల్యాబ్ అమ్మేస్తాను తీసుకో. అప్పుడు ఏ ఫోటో ఎక్కడుందో ఏ అడ్రస్ ఎక్కడుందో నువ్వే వెతుక్కుందు గాని. మనిషి ఉన్న తర్వాత మానవత్వం ఉండాలండి. ఆడ మనిషి కాదు, ఆడి మానవత్వం లేదు. ఏం చేస్తాను చెప్పు. అన్నది వాణ్ణి కాదు సార్, మిమ్మల్ని. ఏంటి అవును? అంత దూరం నుంచి మీ కళలో వెతుక్కుంటూ వస్తే కనీసం కనీసం ఆడపిల్లలు కూడా చూడకుండా బయటికి పోమంటున్నారా సార్? చిన్న హెల్ప్ చేయలేరా సార్? మీ అక్కకో చెల్లుకో జరుగుంటే ఏం చేసేవారు? ఏం చేస్తాను? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. థ్యాంక్స్, చాలా మంచి ఐడియా ఇచ్చారు. ఆ మాత్రం మీకే కాదు మాకు కూడా తెలుసు. అయ్యో బాబాయ్ సార్, అసలు నేనేం తప్పు చేస్తానని పొద్దుననగా పట్టుకొచ్చి లోపల పెట్టేశారు. సార్ సార్, మా ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. అది రాగానే నేను కాఫీ పెట్టి ఇవ్వాలి. సార్ మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి మీ ఆవిడికి నువ్వు కాఫీ పెట్టావా? వంట కూడా నేనే చేయాలి సార్. వంట కూడా నువ్వే చేస్తావా? అవును సార్. అదిగో అవును అనకూడదు. అయ్య బాబోయ్, ఇదేటండి ఇలా చెప్పేస్తున్నారు. ఎస్ఐ గారు ఉన్నారండి? కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఇంట్లో ఏం తోటకొచ్చాను. ఏమండి, వాడెవడో ఇడియట్ నా ఫోటోలు తీసి ఫోన్లు చేసి 4 రోజులుగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అర్థం లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. కర్మ మా కర్మ. ఆయన గారి ఈ మధ్య కేబుల్ టీవీలో అదేదో అన్లిమిటెడ్ ప్రోగ్రామ్ చూశాడట. అందులోలాగానే మనం కూడా అవును కాదు అనకుండా సమాధానాలు చెప్పాలంట. నేను పొద్దుట ఆఫీస్కి వెళ్తుంటే అడ్డం కొట్టేసి అవును కాదు అనకుండా సమాధానాలు చెప్పాలంటూ ఏదేమో చెత్త ప్రశ్న వేశాడు. నేనేమో చీపు అన్నాను. అందుకని పట్టుకొచ్చి లోపల పడేశాడబ్బా. అర్థమైందిగా, రూల్స్ మొత్తం తెలిసేగా. ఇప్పుడు నేను నీ కేసు వివరాలు అడుగుతాను. నువ్వు అవును కాదు లేదు అనే మాటలు వాడకుండా నాకు సమాధానం చెప్పు, నేను కేసు రాసుకుంటా. అర్థమైందిగా, రూల్స్ మొత్తం తెలిసేగా. ఇప్పుడు మొదలెట్టేస్తున్నాను. 4 రోజుల నుంచి ఎవడో నీకు ఫోటోలు తీస్తున్నాడు. అవును. అదిగో అవును అనకూడదు. అవును లేదు కాదు ఏమో లాంటి మాటలు వాడకూడదు. ఉదాహరణకి నువ్వు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నావు అని నేనంటే నేను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను అని నువ్వు చెప్పాలి. ఏది ఇప్పుడు చెప్పు. నువ్వు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నావు. నేను గాడిద గుడ్డు కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఏమిటి గాడిద గుడ్డు కలర్ డ్రెస్ వేసుకున్నావా నువ్వు? అదిగో అవును కాదు ఏమో కావచ్చు కాకపోవచ్చు లాంటి మాటలు వాడకూడదు. ఆ ప్రాబబిలిటీ చెప్పకూడదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నీ మెడలో గోల్డ్ చైన్ వేసుకున్నావు. నేను మెడలో సైకిల్ చైన్ వేసుకున్నాను. ఏమిటి సైకిల్ చైన్ వేసుకున్నావా? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? నాకు పేడ తొక్కడం కూడా వచ్చు. నీకు పేడ తొక్కడం వచ్చా? మీ ఇంట్లో ఆవుందా? నీకు ఏదుందా? లేదు. అదిగో లేదు అనకూడదు. లేదు కాదు ఏమో కావచ్చు కాకపోవచ్చు లాంటి మాటలు వాడకూడదు. నువ్వు రూల్స్ మర్చిపోతున్నావు. రూల్స్ నేను కాదు, మీరు మర్చిపోతున్నారు. నేను రూల్స్ మర్చిపోతున్నానా? ఇంపాసిబుల్. ఏది నువ్వు నన్ను అడుగు, నేను కరెక్ట్ చెప్తాను. మీరు కంప్లైంట్ తీసుకోరా? నేను లాఠీ తీసుకోను. మీరు ఎస్ఐనా? నేను బెల్లబంట్రోతుని. నోరు మూస్తారా? నేను ముక్కు పోస్తాను. ఉద్యోగం చేయదలుచుకోలేదా? నేను వంట చేయదలుచుకున్నాను. అంట్లతో ఉంటారు కానీ ఉద్యోగం పోయాక. ఉద్యోగం పోవటం ఫోన్ ఎవరికి చేస్తున్నావు? ఎస్పీ గారికి. ఎస్పీ గారికి? ఎందుకు? మీ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి. ఇంతకీ నీ కంప్లైంట్ ఏమిటి? ఎవడో నీ ఫోటోలు తీసి నీకు పంపిస్తున్నాడు. కంప్లైంట్ రాసి వాడి సంగతి నేను చెప్తాను. అవుట్. వాడికి ఊతలు దగ్గర పడ్డాయి. నువ్వేం భయపడకమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఈ సిటీలో వాడు ఎక్కడున్నా గాలించేసి పట్టేసి సెల్లో పెట్టేసి అవును కాదు లేదు ఏవో లాంటి మాటలు వాడకూడదని రూల్స్ పెట్టేసి ప్రశ్నల వర్షం కురిపించేసి వాడి ప్రాణాలు తీసేస్తాడు. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. తీసుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నావా? నీకెలా తెలుసు? వీడు మనిషా కంప్యూటర్ లాంటి మిషనా? నేను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రూపు కూడా రాకుండా ఫోటోలు చూస్తున్నాయంటే తెలుస్తాను, వీడంతా తెలుస్తాను. నువ్వా? సర్లే, నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇస్తుంటే అది కూడా ఫోటోలు తీశాడు. నీకు పోలీసులు కూడా తెలియకుండా నువ్వంటే అతని ముందు. నువ్వు ముందు చెప్పు, అసలు ఎందుకు నా ఫోటోలు తీస్తున్నా? మీరు ముందు చెప్పండి, అసలు ఎందుకు మీ గొంతు ఎంత బాగుంటుంది? మూడ్లో ఇంకా చాలా ఎందుకు బాగుంటుంది? ఓకిల్ నోట్లో ఫ్లూట్ పెట్టినట్టు. Shut up, idiot. ఎవరా నువ్వు? సిగ్గులేదు? అసలు మీరు అలా ఎలా మాట్లాడగలుగుతారు? ముత్యాలు ఇచ్చి కొట్టినట్టు. I said stop. Bloody. ఎందుకు నా మీద అంత కోపం ఒలకపోస్తారు? కొత్త బట్టలు నిండా సెంటు ఒలకపోసినట్టు. ఫోన్ బద్దలు కొట్టేస్తాను. కనిపిస్తే పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను. అరే, మీకు ఎంత కోపం పెరిగిపోతే అంత అందం పెరిగిపోతుంది. ఇదేం బాగలేదు. ప్లీజ్ చూడు,
ప్లీజ్ అన్నాను కదా అని భయపడతాననుకోకు. నా సంగతి నీకు తెలీదు. ఎంతకైనా తగ్గిస్తాను. నువ్వేం మాట్లాడుకో. నేను చెప్పింది విను. నా నెగటివ్స్ మొత్తం నాకు కావాలి. వాటితో ఏమన్నా న్యూసెన్స్ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మాట్లాడు. ఓకే ఓకే, ఇంకా నిజం దాచదలుచుకోలేదు. నా పేరు ఆనందం. నేను హిప్నటిస్ట్ని. మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం పూర్తి కాకుండానే మీరు నన్ను ఇలా అపార్థం చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. జరిగిన దానికి ఐఎమ్ సారీ. మీ నెగిటివ్స్ అన్ని ఈ రోజే మీకు ఇచ్చేస్తాను. సాయంత్రం 6 గంటలకు గోల్కొండ హోటల్లో నా హిప్నటిజం ప్రోగ్రామ్ ఉంది. అక్కడికి వచ్చి మీ నెగిటివ్స్ తీసుకోండి. వస్తారు కదా? వస్తున్నారు, మీరు వస్తున్నారు, వస్తున్నారు, వస్తున్నారు. సర్లేవయ్యా, వస్తున్నారులే. ఇప్పుడు మీలో ఉత్సాహవంతులైన యువకుడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉత్సాహవంతులైన కుర్రాడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యంగ్ బాయ్ యువకుడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదే కదా నీ గురించి కాదయ్యా, యువకుడు యంగ్ బాయ్ అంటే నీ కళ్ళకి నేను యువకుడు అవ్వలేదే. నువ్వు యువకుడువా? యువకుడు నువ్వు. ఓకే, సర్దుకుంటాను. కనబడి చేత పట్టుకో. నువ్వు నా ఫేస్ ఒక చూడు. ఇప్పుడు నేను మిమ్మల్ని 40 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తాను. మీరు నన్ను సూటిగా కళలోకి చూడండి. మీరు ఆ అమ్మాయికి చూస్తున్నారు, నా కళలోకి చూడండి. లేదండి బాబు, నేను మీ కళలోకి చూస్తున్నానా? మీరు ఆ అమ్మాయికి చూస్తున్నారు, నా కళలోకి చూడండి. లేదు, మీ కళలోకి చూస్తున్నానా? అయితే మీరు ఆ అమ్మాయికి చూడండి. వెరీ గుడ్, కళ్ళటి చెక్ అనమాట. మీరు నా అంక చూస్తున్నారు. ఇప్పుడు మీరు నిద్రలోకి జారిపోతున్నారు. హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నీకు 10 నెలలు. నువ్వు ఇప్పుడు చిన్న పిల్లలాగా ఈ స్టేజ్ అంతా పాకుతుంటావు. వెరీ గుడ్. చిన్న కోడి పెట్టలాగా, రోగం తగిలిన కోళ్ళగా ఎలా పడుతున్నాడు చూసారా? చూసారా? హిప్నటిజం ద్వారా ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. ఇంకా మీలో ఉత్సాహవంతమైన వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా అంత ధైర్యంగా వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పేరేంటమ్మా? నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతానమ్మా? తెలియదమ్మా, చెప్పమ్మా. నోర్మి. ఓహో, నోరు మూసుకుని హిప్నటిజం ఎలా చేస్తానమ్మా? చేయలేనమ్మా. ఒకసారి సూటిగా నా కళ్ళలోకి చూడమ్మా. వామ్మో, అలా అమ్మోరులా కాదమ్మా, మామూలు అమ్మాయిలా చూడమ్మా. ఇప్పుడు నీకు చాలా ప్రశాంతంగా ఉంది కదూ? లేదు. ఉంది, ఉందమ్మా. ఇప్పుడు నువ్వు నిద్రలోకి జారిపోతున్నావు. నేను చెప్పినట్టే చేస్తున్నావు. నువ్వు పూర్తిగా నా స్వాధీనంలోకి వస్తున్నావు. చచ్చిన రాను. కొంతమంది బిగినింగ్లో ఇలాగే మాట్లాడతారు. మనమే వాళ్ళని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకోవాలి. చూడమ్మా, హిప్నటిజం గురించి నీ మనసులో చాలా వ్యతిరేక భావాలున్నాయి. చాలా తప్పమ్మా. ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను ఇచ్చిన మందు తీసుకుని ఏడ్చాడు, వీడి పిండాకుడు, వీడి మొహం, వీడి మందులో పనిచేస్తాను వేసుకున్నావు అనుకో, అవి పనిచేయటం మానేస్తాయి. అలాగే హిప్నటిజం కూడా. అలాంటి ఆలోచన వద్దమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇతన్ని 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తానన్నాను. ఇప్పుడు ఇతను 10 ఏళ్ల బాలుడు, పాక్కుంటూ పడతాడు. పాకు పాకు. వెరీ గుడ్. అలాగే ఈ అమ్మాయిని 2 రోజులు అంటే 2 days బ్యాక్ తీసుకెళ్తానన్నమాట. నెగిటివ్సా? అంటే అర్థమైంది. ఈ అమ్మాయి ఎక్కడ ఫోటో స్టూడియోలో ఫోటోలు తీసుకుంటుంది, వాడు నెగిటివ్ ఇవ్వడం మానేశాడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒకే ఒక్క రోజు వెనక్కి తీసుకెళ్తాను. పిచ్చి పిచ్చిగా బాగా ఉంటే చంపేస్తాను. నా ఫోటోలు తీసి నాకే తగ్గిస్తారా? ఫోన్లు చేసి ఏడిపిస్తారా? నిన్ను నేను ఏడిపించడం ఏంటమ్మా? అర్థమైంది. ఈ అమ్మాయి వెంటపడి రోజు ఎవడో ఏడిపిస్తూ ఉంటాడు. ఎంత బాధపడకపోతే ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది. ఆడెక్కడెక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. చూస్తుండండి. ఇప్పుడు ఈ అమ్మాయికి 1000 ఏనుగులెక్కినంత బలాన్ని తెప్పిస్తాను. మీ కళ్ళ ముందే ఆ వధువుని పట్టుకుని ఇక్కడ పిచ్చి పిచ్చిగా కొట్టేలా చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి అబల కాదు, సబల, అమ్మోర్లా త్రిశూలం తీసుకుని వాడిని కసకస కసకస కొడిచి చంపేస్తుంది. అంత ఏంటమ్మా? కొట్టడం కాదు, చంపేస్తాను. మర్యాదగా నెగిటివ్స్ ఏంటి ఏంటి నెగిటివ్స్ దాన్ని చూస్తున్నారా? మీ నెగిటివ్స్ అనుకుంటా ఉంటాయి. నెగిటివ్స్ రా ఊరు కూడా మీరు కూడా చదివేస్తారండి. నా దగ్గర నెగిటివ్స్ ఎందుకుంటాయండి? పిచ్చి కొట్టు కొడుతుంది ఇక్కడ. ఏంటమ్మా ఏంటి? ఇవ్వరా 4 ఇచ్చితే అప్పుడు ఇస్తాను.
ఏంటమ్మా ఇది? ఒక ప్రఖ్యాత హిప్నాటిస్ట్ ని 10 మందిలో పట్టుకొని అల్లరి చేస్తావా? హిప్నాటిస్టా గాడిద గుడ్డ? మీరు పెద్ద చీట్ అండి. వారం రోజులుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తెలుసా? నిర్మయ్, నెల రోజులుగా ఆల్ ఇండియా టూర్ చేస్తూ హిప్నాటిజం ప్రోగ్రామ్ చేస్తుంటే నువ్వు అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటావా? వీడా? ఏమిటండి మీరు? ముందు నువ్వు స్టేజ్ దిగి బయట రాడు. తప్పకోండి తప్పకోండి. మీరు లేవు సార్. అన్నా 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 సారీ సార్, అన్నా ఐఎమ్ వెరీ సారీ సార్. ఏ సరే అమ్మా, నీకు దండం పెడతాను వెళ్ళమ్మా. రిలాక్స్ 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 బాబు. అమ్మా హలో అరుంధతి, మీకు ఫోన్. హలో హలో అరుంధతి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. యూ బ్లడీ చీట్. మర్యాదగా నెలపేసి నాకు ఇచ్చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ పైపు లేపేస్తాను. వద్దు, నువ్వు అలా అరుస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇంకేం చేయను. ఐఎమ్ సారీ. బుల్షిట్, యు సారీ మ్యాన్. నీ సారీ ఎవరికి కావాలి? నాకు నెగటివ్స్ కావాలి. ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు. నువ్వెవరు ముందు చెప్పు. నా పేరు నువ్వు ఉండవే. హలో, నువ్వు చెప్పు. నా పేరు గౌతమ్. మళ్ళీ ఇంకో అబద్ధం పేరా? కాదు, నిజం పేరు. ఏం చేస్తుంటావు నువ్వు? ఐఎమ్ బిజీ ఆర్కిటెక్ట్. అబద్ధం, నేను నమ్మను. అయితే అబద్ధం చెప్తాను. అబ్బా, నమ్ముతున్నాను, చెప్పు. రేపు ఉదయం మౌర్య షెల్టర్ లో 11 గంటలకు ఒక ఫంక్షన్ ఉంది. మీరు అక్కడికి వచ్చి మీ నేటివ్స్ తీసుకెళ్ళచ్చు. చూడు మిస్టర్, రేపు కూడా ఈ రోజులాగా జరిగిందో తర్వాత జరగదు. తప్పకుండా నేటివ్స్ ఇచ్చేస్తాను. ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు. థ్యాంక్స్. స్మైల్ ప్లీజ్. ఇప్పుడు కాదు, రేపు నెగటివ్స్ ఇచ్చాక. నీ ప్రమోషన్ సంగతి ఏమైంది? జిఎం స్టేట్స్ నుంచి వస్తా కానీ తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గౌతమ్ అనే ఆర్కిటెక్ట్. ఓ గౌతమ్, యా. డాక్టర్. Hello, how are you? Fine. Something is space is cancer, huh? Yeah. Well, I'll see in my case. థ్యాంక్ యూ. Hi. ఆర్కిటెక్ట్ గౌతమ్ అంటే నువ్వేనా? Yeah. Can I help you anything? ఏం కావాలి మీకు? నెగటివ్స్ కావాలి. వాట్ నెగటివ్స్? షట్ అప్. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పటికే చాలా చేశావు. అసలు ఈ ప్రవర్తన నాకే అర్థం కావట్లేదు. పిచ్చాను పట్టిందా నీకు? అదే అనుకుంటున్నాను. షట్ అప్. అందరి ముందు పరువు తీసేస్తాను చెప్తున్నాను. నోటీస్ ఇవ్వు. వెయిట్. ఇప్పుడు మనం ఫాస్ట్ గా నో, మాట్లాడుతున్నాం. ఐ వాంట్ మై నెగటివ్స్. చూడు, నేను ఇప్పుడు నా సహనాన్ని పరీక్షించుకో. నీకు 1 minute టైం ఇస్తున్నాను. నాకు 2 minutes కావాలి. షట్ అప్. పోలీసులు పిలుస్తాను. నా నెగటివ్స్ ఇవ్వకపోతే మొత్తం పార్టీ పాడు చేస్తున్నాను చెప్తున్నాను. ఇంకేం చేస్తానో తెలీదు. చెప్ప పగ కొట్టేస్తాను. You mean slapping? చేత కాదు, చెప్పుతో. Slapping with slipper? Yes. That is butter? కాదు, లిబర్టీ. ఓహో, లిబర్టీ. క్యారీ ఆన్. షట్ అప్. ఏంటమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను గౌతమ్ ఫాదర్ని. ఛీ, అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? వాట్? This idiot brute rascal nonsense. I want to shoot him. ఎవరయ్యా అమ్మాయి? నెగిటివ్సా? పోలీస్ ఏంట్రా? చెప్పు. ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమైందా? నెగిటివ్స్ ఇవ్వకపోతే పోలీస్ పిలుస్తాంట, పార్టీ అంతా పాడు చేస్తాంట, ఇంకా ఈ చేత కొడతాంట, ఆ కాళ్ళలో చెప్పేసుకుంది లిబర్టీ, దాంతో కూడా కొడతాంట. నెగిటివ్స్ ఏంటి? నీ కొడుకుని అడుగు. నా ఫోటోలు తీసి పంపుతున్నాడు ఆ నెగటివ్స్. వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నాడు. నాకు తెలియకుండా నా ఫోటోలు తీస్తున్నాడు. ఇడియట్ మాట్లాడుతున్నాడు. చూడు. వెయిట్ 1 minute. ఎన్ని రోజులుగా నీకు ఫోటోలు తీసి పంపిస్తున్నాడు అన్నావు? వారం రోజుల నుంచి. యు మీన్ 7 days? కాదు, 7.5 రోజులు. కదా? అవును. ఈ పార్టీ ఏమిటో తెలుసా? ఏంటైతే నాకేంటట. సరే, ఏంటి? వాడు MBA పూర్తి చేసి వచ్చాడు. అది ఇండియాలో కాదు, ఫారిన్ లో. ఈ రోజు ఉదయమే వచ్చాడు, అందుకే ఈ పార్టీ. అంటే మీరు గౌతమ్ ఆర్కిటెక్ట్ కాదా? గౌతమ్ ఆర్కిటెక్ట్ అయితే అమెరికా నుంచి ఇండియాకి ఈ రోజు రాకూడదా? అది కాదు, మీరిద్దరు అబద్ధం చెప్తున్నారు. ఇలా గొప్పింటి అబ్బాయిని 10 మందిలోనే అల్లరి పెడితే డబ్బులు కొంటొచ్చాను అనుకుంటున్నావా? అది కాదండి. ఇంతమందిని చూసాను నీలాంటి వాళ్ళని. అంటే నువ్వు ఆడపిల్లవి, పైగా చదువుకున్న దానిలో కనిపిస్తున్నావు. సిగ్గులేదు ఇలా చీప్ గా 10 మందిలోని బజార్ దానిలో బతకడానికి? చెప్పేది. నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా నేను పోలీసులను పిలవాల్సి వస్తుంది. ప్లీజ్.
హలో హలో అరుంధతి I'm sorry. Still I love you. ఐ హేట్ యూ. మొహం చూడటానికి అసహ్యంగా ఉంది నాకు. ఐ హేట్ యూ. ఎంత ధైర్యం ఉంటే అంతమంది అవమానిస్తారా? ఐ లవ్ యూ. చెప్పు పాల్గొట్టేసాను తెలుసా? నువ్వే మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడుతున్నావు కదే. అయినా నాకెందుకు వచ్చిన గొడవ? నీకెందుకు వచ్చిన గొడవ? చంపేస్తాను. లేకపోతే ఏమిటి? వారం రోజుల నుంచి చూస్తున్నాను, ఒకటే టెన్షన్. ఎందుకంత ఆరాట పడతావు? ఎందుకంటావేంటి? ఎందుకు టెన్షన్ పడుతున్నాను తెలియదు నీకు? ఎందుకు? సర్లే నెగటివ్స్ కోసం. ఏమని? అదే ఏమైంది? నెగిటివ్స్ అట నెగిటివ్స్. అదో వంక. ఈ ఆరాటంతో అతను ఎలా ఉంటాడో చూడాలని. వాట్ నాన్సెన్స్. అంటే అంటే నీకు తెలియకుండానే నువ్వు స్లోగా అతని లవ్ లో పడిపోయావు. నేను లవ్ లో పడ్డావంటే నెవో నెవో నెవో. నాకు అటు వీక్నెస్ లేదు. సరే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీకు చెప్పలేక. మీరు నెగిటివ్స్ మర్చిపోయారు. ఐఎమ్ సారీ. ఎన్నో ఆకాశ రమణని, ఇప్పుడు మాత్రం మర్యాద రమణని. వారం క్రితం నువ్వెవరో నాకు తెలీదు. నిన్ను చూసిన క్షణం నువ్వే నా జీవితం అనుకున్నాను. నీ ప్రేమ రుచి మరిగాక ఇంకేదీ సహించట్లేదు. నువ్వు లేకుండా నేను బతకలేననుకుంటా. మంచి భర్తకి 6 లక్షణాలు ఉండాలి. కార్యేసు సర్వెంట్, కరణేషు సెక్రటరీ, ఓచేసు సవ్వర్, రూపేచ హీరో, చైనేషు లవర్, క్షమయ కండక్టర్, చక్కర్మ యుక్త కుల ధర్మపతి. ఇది ఈ భర్తహరి శ్లోకం. ఈ లక్షణాలన్నీ నాకున్నాయి. నువ్వు అవునంటే ఇద్దరు మనసులో కలిపేసుకుని తిరసగం పంచుకున్నావు. కాదంటే నేనేమి విషం తాగి చచ్చిపోను. అరుంధతి హలో 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 అరుంధతి అందాల సౌందర్య అవుతావా నా భార్య, నీ మనసే మాధుర్య, నీ వలపే వైఢూర్య, స్వాహా చేసి పోన అధరాలు తస్సదీయ. అందాల బ్రహ్మచారి యా 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 అవుతావా సంసారి, యా 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 వేడెక్కి వేసారి వస్తావా ఒకసారి, ఆహారీ వినిపించు పెళ్లి భేరి. నీవే ప్రేమ రాడు భ్రమ పూసిరమ్మ కాసి కొమ్మ స్వాగతం. నాలుగమ్మ నీదేనమ్మ నాడు నేడు నీకేనమ్మ అంకితం. బాపు బొమ్మ ఇంటి గుమ్మ నువ్వేనమ్మా, పొగడ పూల తడి సోకేనయ్యా, తొలి బలకు గంధాల వయసు పుష్పముల వర్ణాలేనమ్మా. తిరుపైట మీద పాట రాసుకుంటే చాలయ్యా. అందాల సౌందర్య యా 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 అవుతావా నా భార్య, యా 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 యా.
నన్ను ఈడు తెర చాటేసుకో నీ చేతి మక్కులకు తెలుపు చేతులకు నలి సందగాలి వేణువైన మనసి నీతి ప్రియా అందాల బ్రహ్మచారి యా 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 అవుతావా సంసారి యా యా బైనా నీ మనసే మాధుర్య నీ బలపే వైఢూర్య స్వాహా చేసి పోన అధరాలు తప్పదియ నన్ను మోసం చేస్తా రా బయటికి తేలిపోవాలి రా బయటికి నేను చేసిన తప్పేంటి సరళ నిన్ను ప్రేమించిన తప్పుకి నేను ముసలివాళ్ళ ఏదాకా వెయిట్ చేయాలా కనీసం అప్పటికే నన్ను చేసుకుంటాను లేదో చెప్తాను సరళ 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 ఎవరితను నన్ను ఇంత మోసం చేస్తా తెలిపోవాలి సరళ చేసి తప్పేంటో చెప్పు సరళ అంత మంచివాడు ఇలా మారిపోయాడంటే అతను తప్పేం లేదు అంతా సరళదే అసలు నన్ను ఎందుకు ప్రేమించావు సరళ ప్రేమించిందాన్ని పెళ్లికి ఒప్పుకోకుండా సాకులు ఎందుకు చెప్తున్నావు నీ ప్రేమలో పడి నేను మెంటల్ పేషెంట్ అయిపోయాను చూస్తాను సరళ ఇంకెంతకాలం నన్ను ఇలా మోసం చేస్తావు నేను చూస్తాను సరళ నేను చూస్తాను సరళ చేసుకోనని ఏదో మాట ఖచ్చితంగా చెప్పచ్చు కదా ఎంత మంచివాడైనా ఎంతకాలం ఎదురు చూస్తాడే సరళ ఏంటది చూడుకో అసలు ఏమైంది మీరిద్దరు ఎంత సిన్సియర్గా ప్రేమించుకున్నారా నాకు చెప్పలేదంటే అంతా నిన్నే తప్పడుతున్నా తెలుసా అసలు ఏంటిది నాకు చెప్పు అసలు నీ పెళ్లికి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పడమే కాదు నువ్వే చదువు కానీ పదండమ్మా మీ అక్క వచ్చింది బిడ్డే ముఖ్యం అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి ఉంటుంది వెళ్లే ముందు ఇంకొకసారి ఆలోచించు చెడిపోయిన ఆడదాన్ని దాని బిడ్డని ఈ సమాజం ఎలా చూస్తుందో తెలుసుకో రేపు ఆ పిల్లకి తండ్రి ఎవరు అంటే ఏం చెప్తాను చచ్చిపోయాడు ఏమిటి చేస్తున్న పని మొగుళ్ళైన ఆడదంటే అందరికీ చురకన అదే మొగుడు పోయిన ఆడదంటే గౌరవం
ఈయన తల్లిని దిక్కులేని దాన్ని చేసి వదిలేశాడు తండ్రి. నిండు చూడాలని కూడా చూడలేదు. అలాంటి వాడు బతుకున్నారు చచ్చినట్టి. అందుకే దీని తల్లిగా మారిన నేను విధవరాలయ్యాను. ఓహో, ఒక అనాథ పిల్ల కోసం నీ బొట్టునే చెరుపుకున్నావన్నమాట. ఇక్కడికి వచ్చాక సిగ్గు చెరుపుకున్నాను, శీలాన్ని చెరుపుకున్నాను, బతకడానికి బతుకునే చెరుపుకున్నాను. ఇన్ని విలువైనవి చెరుపుకున్న నేను ఏమీ జరగని పసిపాప కోసం ఏ విలువ లేని నా బొట్టుని చెరుపుకోలేనా? వస్తాను. ఈ నిందులో సోకకుండా దూరంగా తీసుకుపోయి ఈ కూతురు కాని కూతుర్ని, తల్లి కాని తల్లిని చల్లగా పెంచుతాను. అలా నేను పెంచి పెద్ద చేసిన దేవతమ్మ ఆవిడే. అవునమ్మా, అవును, నీ తల్లి కాదు. ఈ చప్పట్లో ఆవిడ చేసిన త్యాగానికి కాదు, నువ్వు చెప్పిన కథకి. అద్భుతంగా చెప్పావు. పెళ్ళి ఆడిన సినిమా వాళ్ళకి చెప్పరాదు, మంచి డబ్బులు ఇస్తారు. అమ్మా, నేను చెప్పింది కథ కాదు. అంటే మరి నాకేదో విధంగా పెళ్లి జరగాలని ఆవిడ నా అమ్మాయి కాదనిస్తున్నావా? నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? అంతే కదా నీ ఉద్దేశం? సంతోష పట్లకి నేను వాడి దగ్గరికి పరిగెత్తి నువ్వు చెప్పినట్లు చెప్పేస్తే మా దగ్గరికి పెళ్ళైపోతా అనుకుంటున్నావు. ఆవిడ నాకు అమ్మాయి కాదట, నేను నాకు చెప్తున్నాడట, నేను నమ్మాలట. నా మాట నమ్మమ్మా. కావాలంటే మీ అమ్మ పురి టైంలు ఇచ్చింది ఇదిగో, మీ అమ్మ నాన్న ఫోటో. నన్ను ఎవరికి కంటే ఏంటి, ఎవరి వల్ల కంటే ఏంటి? కానీ చనిపోయింది అమ్మ ఏంటి? దాన్ని అనుభవించిపోయిన వధువు నాన్నేంటి? అమ్మా, నువ్వు నమ్మి నమ్మపోను. నేను నమ్మను, నేను నమ్మను. నా కోగ తెలిసినప్పటి నుంచి ఈవిడే మా అమ్మ.
నాకు నాన్న లేడు, చచ్చాడు వాడెవడో. నాకు అమ్మ ఉంది. ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చి కథలు చెప్పేవాడు చెప్పేస్తాను, ఇంట్లో వచ్చి తరిపేస్తాను. నువ్వేంటో మా సమ్మలో ఏడుస్తూ నిలబడ్డా? ఓ అమ్మ, నీకే చెప్పేది. ఆకలి వస్తుంది, పదమ్మా, భోంచేద్దాం, పద. ఇప్పుడు నేను అమ్మాని పిలవకూడదు కదా? సరే, అలాగే. నన్ను కూడా మీ కూతుర్ని కాదంటున్నారుగా. నేను వెళ్ళిపోతాను. కానీ నువ్వు కానీ ఆయన కానీ జీవితంలో నన్ను తలుచుకోకూడదు. అలానే ఒట్టేయండి. ఏంటొట్టు? అలా ఉండిపోయారే. నేను ఎవడు కూతుర్ని కాదుగా. మా అమ్మ ఎక్కడ ఉందిగా నన్ను కన్నది. ఎవరితో 20 సంవత్సరాలు భుజాన్ని వేసుకుని నన్ను పెంచింది. ఇప్పుడు నేను ఎవరిలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇవి చాలా హాయిగా ఉంటుంది. వీడ వదిలేదు అనుకుని. ఎందుకు ఎడుపు? నన్ను మర్చిపోయి బ్రతికే ధైర్యం నీకుంటే చెప్పు. ఎప్పుడూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను. పెళ్లి చేసుకోవాలట పెళ్లి. ఇప్పుడు నాకు పెళ్లి ముఖ్యం. ముసల్దాన్ని అయిపోయాను కదా. వీడు కాకపోతే లోపల ఇంకా నాకు మొదలే దొరకడా? చంపేస్తాను ఏడ్చమంటే. అమ్మని అమ్మగా చూడడం వాడు నాకొద్దు. రేపు ఉద్యోగంలో చేరబోతున్నాను. ఇల్లు త్వరగానే తీసుకెళ్ళిపోతాను. అలా చూడకు. కోపం ఉంటే గొంతు పిసికి చంపే. కానీ ఇంకోసారి నీ కూతుర్ని కాదన్నావంటే చంపేస్తాను చెప్తున్నాను. గుర్తుంచుకో. తిను. అది కాదు పప్ప, నేను ఒప్పుకోను రా. నువ్వేం చెప్పినా నేను పెళ్లికి ఒప్పుకోను. అయ్యో, అరుంధతి ఆవిడ కూతురు కాదంట. నాకు చెప్తున్నావు నువ్వు? నేను మొత్తం కనుక్కున్నాను. చెప్పా, ఏళ్ళు వస్తే కాదయ్యా. యంగ్స్టర్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. నువ్వేం చిన్నడా చిత్తగాడరా? నాకు పెళ్లి అయితే 3 మనవలు ఎత్తుకుని ఉండేవాడిని. అరే చెప్తుంటే అర్థం చేసుకో. ఎందుకు కూడా అంత ఆవేశపడతావు? ఆయనతో నీకేంటి? నువ్వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకో. నువ్వేమిటే మధ్యలో? రే, నువ్వు పరీక్ష ఫెయిల్ అయితే సంతోషించాను, లవ్ లో పాస్ అయితే సంతోషించాను. కానీ నువ్వు లవ్ లో పాస్ కాలేదురా, ఫెయిల్ అయ్యావు. నో పప్ప, నేను లవ్ లో పాస్ అయ్యాను. అయితే నువ్వేమంటావు? అరుంధతిని మర్చిపో అంటాను. అది జరగని పని అంటాను. అయితే గెట్ అవుట్ అంటాను. పప్ప ఇంకా పప్ప ఏంట్రా? వెర్రి పప్ప. ఈ ముసుగాన్ని పట్టుకుని ఇంకా ఎందుకు వేలాడతావు? నేను కాదు ఆడినది, ఆయన ఆడినది. నువ్వు ధైర్యంగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకో. హే లాయర్, నా ఆస్తిలో ఒక చిల్లిగా కూడా నా కొడుక్కి రాయద్దు. నా ఆస్తి అంతా నా కొడుకు రాసే. హే లాయర్, నా ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి పారే. నా మొగుడికి విడాకులు రాసే. మీ ఇద్దరు కట్టగట్టుకుని నువ్వు వెళ్ళరా. ఎవరు 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 మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు 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 ఎవరు? పాలవాడ పూలవాడ. సారీ 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 సారీ, మీరు మీరు ఎవరు మీరు? ఇల్లు అద్దెకే. మీకు కావలసింది మా దగ్గర ఉంది. ఉండే పిలిచింది, టూలెట్ బోర్డు ఉంది. మీకు తెలియండి, ఫిట్టింగ్ కూడా ఉంది. ఫిట్టింగా? ఈ ఇంట్లో అద్దెకు ఉండాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అబ్బా తెలుసండి. అద్దె టెన్షన్గా ఇచ్చేయాలి. ఇంట్లోకి ఎవరు గెస్ట్లు రాకూడదు. టీవీ ఎక్కువ సౌండ్ పెట్టకూడదు. మీ గోడకి మేకలు కొట్టకూడదు. అంతే కదా? కాదు, ఫ్రంట్ గింటు మాట మర్చిపో. గెస్ట్లని తెచ్చుకో, మేకులు కొట్టుకో, టీవీ సౌండ్ పెట్టుకో. అల్లరి మొగుడు, ముచ్చల ప్రియుడు, పెళ్లి సందడి చూసారా? రాఘవేంద్రరావుకి మీరు ఫ్యాన్సా? కాకపోతే ఇల్లు అద్దెకి ఇవ్వం. అదేంటి? అదంతే. మా రాఘవేంద్రుడు నా అల్లరి తబల, ముద్దుల పియానో, ఘరానా గిటార్, టోటల్ గా ఈ గుండెల నిండా నా రాఘవ గడ్డం కిలికిత్తలు. ఇంకో విషయం తెలుసా? నా రాఘవకి నేనే కాదు, నా ఇంట్లో ఫ్యాన్ కూడా ఫ్యాన్. చూస్తారా? ఈ క్షణం నుంచి రాఘవేంద్రరావు గారికి కాదు, ఆయన ఫ్యాన్ అయిన ఈ ఫ్యాన్ కూడా మేము ఫ్యాన్. అవునండి, మీ ఇంట్లో మీరు ఒక్కరే కనపడుతున్నారు. పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? అటు చూడండి. ఎవరైనా? ఈయన మా డాడీ.
ఎవరమ్మా వీళ్ళు? వెనక్ పోషన్లోకి అద్దెకొచ్చిన వాళ్ళు డాడీ. అలాగా. నిలవయ్యా, సిగ్గులాగా వస్తారు. మళ్ళీ ఏ మొఖం పెట్టుకొచ్చావు? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది వినండి. బాబు, నా కారణంగా నా కూతుర్ని అనవసరంగా చూడండి, పేరెంట్ చేసుకుంటే నా ఫ్రెండ్ అరుంధతి, నాకు కావాల్సిన అరుంధతి, మిగతావని నాకు అనవసరం. చెప్పండి, నా అరుంధతి ఎక్కడుంది? అదే చెప్పొద్దు. చెప్పొద్దుగా, చెప్పదు అంతే. అది కాదు బాబాయ్ గారు. నేను నీకు బాబాయ్నంటే? అవును, మరి అరుంధతికి మావయ్య గారు అయినప్పుడు నాకు బాబాయ్ కాదేంటి? ఇదిగో ఇలాంటి ఎదవరకులు కలుపుతా. సరే గాని కాఫీని తాగారా? టిఫిన్ చేశారా? నోరు తెరు. ఎందుకు? అవా నోరు తెరు రా. తెరు తెరు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆహో నా రాఘవ నేడే పుట్టిన రోజు. అందుకే ఈ సెటప్. అసలు నీకేంటి రాఘవేంద్ర గారి పిచ్చి? నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? నేనేంటి, మహా హీరోయిన్స్ మా రాఘవ్ ఫ్యాన్స్. ద్రాక్ష పండు తీసుకుని ఒడ్డు మీద కొట్టాడంటే ఎలాంటిదైనా సరే అవుట్. ప్రేమకు వయసు ఏంటి పిచ్చిదానా? ఏ ముహూర్తాన పెళ్లి సందడి రిలీజ్ అయిందో మా మధ్య లవే లవ్. నువ్వే చూడు. ఏంటివి? ఇవి ఈ రోజు ఉత్తరాలు. ఒక్కసారి నా గదిలోకి వచ్చి చూడు. కట్టలు కట్టలు ఉత్తరాలు. అయ్యో బాబోయ్, ఇవన్నీ నీకు రాఘవేంద్ర గారు రాశారా? నువ్వు వచ్చి డైరెక్షన్ మానేస్తారా పాపం? మరదే మానేస్తే మనకు పెళ్లి సందడిలో అవి ఎవరిస్తారు? ఆ ఉత్తరాలు రాఘవ నాకు రాసినవి కావు. మరి నేనే నా రాఘవ రాసినవి. అదేంటి, నువ్వు రాసినవి ఆయన దగ్గర ఉండాలి. ఎలా ఉంటాయి? నేను ఫోర్స్ చేసేగా ఏడ్చినట్టుంది. కానీ ఇంతకీ ఏం రాసావమ్మా? రఘు 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 నా ప్రేమను పోనీ లేకు. నేను చదువుతాను. రఘు రఘు మంటూ నవ్వు పెట్టి రాశాను. రఘు నాకు దక్కడంటూ పిచ్చిలోన పడ్డాను. ఒక్కదాన్ని జాబు రాక తిక్క ఎక్కిపోయాను. తిక్క తిక్క మాట్లాడుతూ తిట్టి తిట్టి రాశాను. ఈ రఘు టాప్ 10 కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ఆదివారం మధ్యాహ్నం అంటే నా సెలవు రోజు 12:30 మళ్ళీ కలుద్దాం. సెలవా మరి? పోవే. హే నా రాఘవా. నేనేమీ వింటలుచుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు. అది కాదు అరుంధతి. అలా నన్ను పేరు పెట్టి పిలవకు. అసహ్యం నాకు. ఎందుకు? నీ పేరు నీకే ఎందుకంత అసహ్యం? Get out. అసలు నేను చేసిన తప్పేంటి? మా అమ్మని అవమానించావు. దేవత, మా అమ్మ దేవత కాదు, అంతకంటే గొప్పది. అవును, నేను అవమానించాను. నువ్వు కాకపోతే మీ అయ్యా. మీరిద్దరు ఒకటే కదా. మీరు చాలా ఎక్స్ట్రాడినరీ, మీరు చాలా ఆర్డినరీ సార్. నేను మా అమ్మ మీరు చాలా మాకు. మరి ఎందుకు ప్రేమించావు? బుద్ధి లేక. మరి పెళ్లి చేసుకుంటాను? అవునయ్యా, అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు అనుకోవడం లేదు. నాకు పెళ్ళొద్దు. ఏమిటి? మరి నాకు కావాలి కదా. చేసుకో, నీకు కావలిస్తే. మరి నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను కదా. అది నీ కర్మ, అనుభవించు. అది కాదు అరుంధతి. Come here. Don't come here again. ప్లీజ్ అరుంధతి. నాకేమి పట్టుకున్నా? ఎవరైనా నువ్వు? నేనెవరో నాకు తెలియదండి. ఎవరైనా పట్టపగలు 10 మందిలో పరాయార్థలు చేపట్టుకుంటావా?
బుద్ధుందా? నువ్వు ఆడతావేనా? నీకు అసలు ప్రయత్నం అవుతా? ముందు అతను బయట బొమ్మని ఇక్కడిచ్చి. అది కాదే, నాకు బుద్ధి లేదు. నేను ఆడదాను కాదు, నాకు ప్రయత్నం చేత కాదు. చాలా ముందు అతను బయట బొమ్మని ఇక్కడిచ్చి. అతన్ని పొమ్మంటానికి నువ్వెవరు? అతన్ని లవర్గా కాదు, నా గెస్ట్ గా వచ్చాడు. నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకో. అసలు నిన్నరాలయ్యా, అదో క్రాకు నువ్వు పూర్వి పూర్వి తనకి అది చేకొడుతున్నా తను వెంట పడుతున్నావు. అదేమన్నా పెద్ద ప్రపంచ సుందరా? అరే సచ్చే దెబ్బలు తిన్నాడు నీవలేగా, ఏమీ పట్టినట్టు అతను వదిలేసి వచ్చేస్తావా? అతనికి ఏం తక్కువే? పిచ్చకాడిపోయాడు నీ పిచ్చినప్పుడు. నీ అమ్మని వాళ్ళ నాన్నడు అన్నాడని. నీకు ఇంకో విషయం తెలుసా? వాళ్ళ నాన్నతో తెగదప్పులు చేసుకుని ఇంట్లో తెచ్చేశాడు నీకోసం. పెళ్ళవయ్యా పిచ్చాడా? దీన్ని కట్టుకుని నువ్వే సుఖపడతావు? ఇన్నాళ్ళు ఇలాంటి మనిషిని భార్యం చేసుకోవడం నీ అదృష్టం అనుకున్నాను. కాదు, ఇలాంటి మనిషిని భర్త చేసుకోలేకపోవడం నీ దురదృష్టం. మాట్లాడేంటి? ఇంగ్లీష్ చదువుతావేంటి? అనవసరంగా నడుచుకోవద్దు. చెప్పాను కదా, నాకు బుద్ధి లేదు. నేను ఆడదాని కాదు, నాకు ప్రేమించిన జాతి కాదు. నాకు పెళ్ళి వద్దు. నువ్వు చెప్పావుగా నేనే ప్రపంచ సుందరిని కాదని. నాకు ఉప్పు మొర్రు అంటే ఎందుకు కదా వెంట పడతాడు? మనిషి కాదా? సిక్కులేదు. నాన్నతో తెగ తప్పు చేసుకొచ్చాట. చేసుకొస్తే ఏంటి? అన్న మాట తగ్గిపోతాయా? మా అమ్మ మనసుకు తగిన గాయం తగ్గిపోతుందా? మా అమ్మని పల్లెత్తి మాట్లాడి భరించలేదు ఎవరైనా సరే. నేను మా అమ్మ వేరు కాదు, ఒకటి. నేను తెగ తప్పు చేసుకోను. పల్లాగా పల్లె వేరుతో తెగ తప్పు చేసుకుని చెట్టు బతకలేదు. ఇంకా ఆపుతావా? ఇదంతా ఎవరితో చెప్తున్నావు? తనకే, నీ గెస్ట్ కి. నా గెస్ట్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. సరళ, నాకు పాయసం అంటే చాలా ఇష్టం. దానికోసం ఎంతో కాలంగా కడుపు పట్టుకుని ఎదురు చూశాను, కానీ దొరకలేదు. చివరికి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాక గంజినీళ్ళు దొరికాయి. దాన్నే పాయసం అనుకుని తాగుతున్నాను. రేపే నా పెళ్ళి, వేరే అమ్మాయితో. వస్తావు? వస్తాను. ఏమిటి? ఏమైంది అటు పగబడి అవుతున్నా? అబ్బాయి అబ్బాయి ఏమిది? జోక్ నాలెవరు పెద్ద జోక్ వేశాడు. చెప్పినప్పుడు నవ్వకుండా ఎప్పుడు నవ్వుతావుటి? కొన్ని జోకులు అంటేనే ఎన్ని వెంటనే అర్థం కావు, ఆలస్యంగా అర్థం అవుతాయి. అయ్యాక నవ్వు ఆపుకోలేవు, తరుచుకుని మరీ నవ్వుకుంటాం. అదేదో మాకు చెప్తామేమో నవ్వుతాగా. వాళ్ళెవరికి నేను వేసుకొచ్చేది అర్థమైపోయింది. రేపు బొమ్మను చుట్టెట్టుకుని నాతో చుక్కలు కట్టుకుంటున్నట్ట. ఏమిటి నవ్వట్లేదు? జోక్ అర్థం కాలేదా? అయ్యేదాకా ఇలా ఆలోచిస్తూ కూర్చో. ఈలోగా నీలెవరు కూడా ఓ కాట తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. అప్పుడు చచ్చేంత వరకు నవ్వుతూ కూర్చోవచ్చు. అర్థం కాలేదా? అయ్యేదాకా ఇలా ఆలోచిస్తూ కూర్చో. ఈలోగా నీలెవరు కూడా ఓ కాట తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. అప్పుడు చచ్చేంత వరకు నవ్వుతూ కూర్చోవచ్చు. సిగ్గులేదన్నావుగా, ఎందుకు వచ్చావు? సిగ్గుపడతానొచ్చాను.
తిరుగాలి తాకి కుర్ర వంపులో పలికే గజల్ కనిపించలే నీ కన్నా తాజ్ మహల్ సిరినవ్వ ఢల్ ఢల్ చిరునవ్వు ఢల్ ఢల్ ప్రేమ జలపాతమా మాట్లాడిన విని కళ్ళే జగమెరగని సుఖమయ జగతిని చూపించన మనతో గెల్లరా కళ్ళం విడివడి హత్తు లేని సుఖమంతేలా కోసమే తిరుగాలి తాకి నీ కుల్ల వంపులో పలికే గజల్ కనిపించలే ఏంటక్క చాలా టెన్షన్ ఉన్నట్టున్నా? అవునమ్మా, కాసేపట్లో మా పంకజాన్ని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. అవునా? మరీ ఆడదిక్కు లేని కొంపైపోయింది. ఏం చేయాలో తెలియట్లేదమ్మా. వరే దేనికి అంత టెన్షన్ పడుతున్నారు? మేము మగాళ్ళ ఆఫీస్కి వెళ్తే కాదండి, ఆడలాగా ఇంటి పనులు కూడా చేయగలం. ఇట్లా ఇట్లావే అంకుల్, మీరు ముందండి గడ్డం తీసుకోండి. వెళ్ళండి అంకుల్, వెళ్ళమంటున్నారా? నువ్వు వెళ్ళు మీ ఆఫీస్కి మా ఆఫీస్కి ఫోన్ చేసి ఈ రోజు మరిద్దరు ఆఫీస్ తెరవని చెప్పి. ఏమిటి లేవా? అమ్మో కుదరదు. ఏడ్చాలే, నువ్వు వెళ్ళకపోతే నీ బ్యాంక్ అప్పులు పాలైపోదులే. ఈ రోజు పంకజానికి పెళ్లి చూపులు మనమే ఆడపిల్ల వాళ్ళం. నువ్వు ఫోన్ చేసేసరా పంకజం.
పంకజం వస్తే పంకజం ఇంకా ఎలా కూర్చున్నాడంటే బోల్డ్ అని మేకప్ లో ముస్తాబు చేయాలి అంటే ఎందుకంటే రావాలి నాకనా అదేంటి అని నోరు మూసుకు మాట్లాడుతున్నావు మా నాన్న పెళ్లి చూపులో దాకా బుద్ధికి నోరు మూసి కూర్చోమన్నాడు అవునక్క పెళ్లి సందడిలో రవళి పెళ్లి చూపుల సీన్లో సరిగమ పాడండి సార్ రాగం ఆ పాట పాడింది కదా నేను కూడా అదే పాట పాడితే రొటీన్ గా ఉంటుందేమో వెరైటీగా మా తెరటి జాన్ చెట్టు పళ్ళని ఆ పాట పాడరా జాన్ చెట్టుకి నోర్మయ్ అందుకే మీ నాన్న నిన్ను నోరు మూసుకొని కూర్చోమని ఉంటాడు ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ నుంచి లవ్ లెటర్ చేయడం అవన్నీ మానే అన్నట్టు ఆ లవ్ లెటర్ లేదు అవన్నీ ముందెళ్ళి పొట్లో దాచేసిరా లేకపోతే కొంపలంటూ పోతాయి అర్థమైందా ఇది ఇక్కడ కాదు అక్కడ పెడదాం ఉండు దొడ్లోకెళ్ళి 2 గులాబీ పూలు కోసుకురా వాసన పెడదాం సరే అంకుల్ ఏంటి అంకుల్ ఇంకా గడ్డ కూడా రాలేదా ఇటువంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటారని ఊరుకుండిపోయాను నేను మీ అమ్మాయిని అంటే మెళ్ళ నుంచి కట్టు కూడా చేసేదాన్ని ఇక మీరే చేసుకోండి స్నానం చేసి వచ్చేయండి సరళా వస్తున్నా సరళా నువ్వు వెళ్ళి రాబోయే పెళ్లి వారికి కాఫీలు టిఫిన్లు చూసుకో నేను వెళ్ళి పెళ్లి కూతురు ఐటెక్స్ శృంగారులు చూసుకుంటాను అలాగే కిట్టకిట్టలక్క ఒడ్డు దగ్గర నువ్వు వేలు పడుతుంటే గమ్మత్తుగా ఉంది రేపు మొగ్గుడు వేలు పడుతుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది ఉండిపోయి అక్క నా బొట్టు రోజా బొడ్డులా ఉంటుందా రమ్యకృష్ణ బొడ్డులా ఉంటుందా ఉండి చెప్తా ఇది షూటింగ్ నేనే హీరోయిన్ నువ్వే మా రాఘవి అనుకో నా బొడ్డులో ద్రాక్ష పండు వేస్తావా జామ పండు వేస్తావా పనస పండు వేస్తాను లేదే పెద్ద బాగుడు వాగమంటే సిమెంట్ వేసి పూర్తి చేస్తాను నీ బొడ్డుని నేనే పెట్టుబడితే టైం అయింది లేవమంటుంటే అరుంధతి కూర్చో అమ్మా అరుంధతి పర్వాలేదు ఫ్రీగా కూర్చో మా చెల్లికి కాస్త సిగ్గు ఎక్కువలేండి సరేనా తీసుకోండి అమ్మ ఎలా ఉంది అచ్చో రమ్యకృష్ణలా ఉంది రమ్యకృష్ణలాగా ఉంటానా చెప్పవే ఏమంటుంది పెళ్లి కొడుకు తెగ నచ్చేసాడట కట్న విషయం త్వరగా మాట్లాడేసి ఖాయం చేసేమంటోంది ఏమండి మేము ఒక ఫిక్స్డ్ రేట్ అనుకుని వచ్చాం రౌండ్ ఫిగర్ 1,00,000 ఏ ఒక్క నిమిషం ఇలా రామ్మా అమ్మా వాళ్ళు బాగా పై మెట్టి మీద ఉన్నారు నేను కింద మెట్టి మీద ఉన్నాను వాళ్ళతో చేతులు కలపాలంటే నేను అన్ని మెట్లు ఎక్కలేనమ్మా మీరెంతవరకు ఎక్కగలరో చెప్తే నేను 40 దాకా సిద్ధపడ్డానమ్మా ఇంకో 5 మరి కాదు కూడదంటే 10 నా శక్తి అంతేనమ్మా అంటే మీరు 50కి ప్రిపేర్ అయ్యారన్నమాట అంతేగా అవునమ్మా మీరు ఇలా ఉండండి నేను చూసుకుంటాను చూడండి మామయ్య గారు ఈ తగ్గులు ఆయన బోన్లో ముద్దాయి అందుకే ఆయన తరఫున నేను ఒక్కరితో తీసుకుని మాట్లాడుతున్నాను దయచేసి ఏమనుకోకండి కాసేపు మీరు జడ్జి అనుకుని వినండి తర్వాత మీరు ఏ చూపిస్తారో ఇవ్వండి మనందరూ ఒకటే క్లాస్ అండి మిడిల్ క్లాస్ రూపాయి విలువ పావులా పడిపోతే పట్టుకోగలం కానీ లక్ష విలువ రూపాయి పడిపోతే ఎట్లా పట్టుకుంటామండి అరే ₹1,00,000 అండి ఎక్కడ చూస్తాయి ఇది జోక్ అంత మాత్రం నేనేదో వరకట్ను నశించాలి ఉన్నట్టుండి సమాజం మారిపోవాలని శ్లోకం బోధి పట్టుకుని చెప్పట్లేదండి బట్ వన్ థింగ్ మనకు ఆశలు ఉండొచ్చు కానీ దురాశలు ఉండకూడదు అంటే మీకు ఆయన గురించి తెలుసు కొంచెం న్యాయం ధర్మం ఆలోచించి అడగండి చూడమ్మా మేము ఇంటి దగ్గర బయలుదేరే ముందు ₹1,00,000కి ₹1 తక్కువైనా ఒప్పుకోవద్దు అనుకున్నాం కానీ ఇది ఒక మంచి బంధం మనం అందరం ఒకటే చేశాం నాకు అది బాగా నచ్చింది అందుకని నువ్వు అన్నట్టుగానే న్యాయం ధర్మం ఆలోచించి ఇంకో మాట చెప్తాను అడుక్కు 10,000 ఏడుగులకి 70,000 ఇప్పుడు జడ్జి నేను కాదు నువ్వు కానీ మీకు ఆలోచించుకుని చెప్పండి ఓకే అనుకుంటే కబురు చేయండి 70,000 కదండి మాకు ఓకే అమ్మా మీ ఏర్పాట్లో మీరు ఉండండి సరే 1-2 రోజులు లగ్న పత్రిక రాయించి అబ్బాయి చేతి పంపిస్తాను చాలా థ్యాంక్స్ అండి వస్తాం బాబు గారు
అలా నిలబడిపోయారేంటి? వెళ్ళి వాళ్ళని పంపించేసండి. వెళ్ళండి అంకుల్. మాయా మాయా బాగున్నావా? బాగున్నామ్మా. మొత్తం మోసుకొచ్చేసావా? ఇంతేనా ఇంకా వెనకాల వచ్చి ఏమైనా ఉన్నాయా? అదేనమ్మా మీ తల్లి కూతురుతో గొడవ. తీసుకెళ్ళబోతే ఆవిడ చెడుతుంది, తీసుకొస్తే నువ్వు చెడుతావు. మొత్తానికి అదే నెగ్గిందిగా. అరటి పళ్ళు, అరటికాయలు, అరటి చెట్లు, ఆకు, పువ్వు ఏకంగా ఓ 10 అరటి చెట్లు గుదారేసుకుని రాలేకపోయావా? అలాగే ఈసారి వచ్చాక తీసుకొచ్చా. కొట్టానంటున్నా. పద ఏం చేస్తాను మా ముసలి? రాదలుచుకోలేదా? నేను ఉత్తరాలు రాసినా ఇదిగో అదిగో అంటున్నాటి. నీకన్నమా కంగారుగా ఉందమ్మా. ఏది అక్కడ చిన్న చెప్పుగా చక్కదిద్దుకోవాలి కదా. అది సరే గాని దగ్గర ముందు 4 చెప్పులు నీళ్ళు పోసుకుని అన్నం మీద కూర్చొని మాట్లాడుకుందాం పదా. పదా. అరుంధతి, అరుంధతి. ఏంటక్క ఏమంటున్నారు పెద్దవాళ్ళు? ఏమనడం ఏంటమ్మా, పెళ్ళి ఎప్పుడెప్పుడా అని అంటున్నారు. అందే ఆలస్యం. నీకు జోక్ తెలుసా? పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి చేస్తున్నారేంటి? అలాగా అప్పుడు పని చేస్తే బెటర్. ఏంటమ్మా ముందు నా పెళ్లి చేసేయండి. నీ పెళ్లి నేనే చేస్తానులే గాని ఈ పెళ్లి మాత్రం నీ చేతుల మీదుగా కానిచ్చే. ఊరుకోండి అంకల్. తవలా ఆ తలుపు మీద ఉంది మావయ్య. మావయ్య అండి ఓన్లీ చచ్చాడు. మీరేం వెళ్ళి కాకండి అంకల్. మీరు పండుగ ఏం చేసేయండి, నేను పెళ్లి చేయించేస్తాను. అంత మాట ఉన్నా చాలమ్మా. రేపే పంతులు గారిని కలుస్తాను. ఇది ఉంచు. ఏంటి అంకల్ ఇది? ఏదో నా ఆనందం. అమ్మాయి పెళ్లి కుదిరిందిగా, కాదనుకు మరి. వస్తానమ్మా. ఎవరైతే మన ఇంట అయింది. అది సరే గాని బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టురా. పద. రూల్స్ మొత్తం తెలుసుగా? ఆ మొత్తం తెలుసు, లైసెన్స్ కూడా ఉంది మొత్తం ఎక్కి. నవ్ యువర్ టైం స్టార్ట్. నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు. అవును. అవును అనకూడదు. మరి ఏమనాలి? నేను దున్నపోటు మీద వెళ్తున్నాను అనాలి. నేను దున్నపోతులో పోవట్లేదు కదా. అయ్యో లేదు అనకూడదు. ఎట్లంటారే సార్, నేను దున్నపోతులో పోవట్లేదు. అదిగో మళ్ళీ లేదు అనకూడదు. ఎట్లనే అంట సార్, నేను మోటార్ సైకిల్ లో పోతే మోటార్ సైకిల్ లో పోతున్నా అంట, పని మీద పోతే పని మీద పోతున్నా అంట, దున్నపోతు మీద పోతున్నాను ఎందుకంట. అలా అనకూడదు. ఇదే రూల్. నాకు అబద్ధాలు అనడం చేత కాదు. అరే మళ్ళీ కాదు అంటాడు. అంటే నేను అబద్ధాలు మాట్లాడతాను చెప్పాలా? నేను బూతులు కూడా మాట్లాడతాను అని చెప్పాలి. అంటే నేను బూతులు మాట్లాడడం లెక్క కొడుతున్నానా? అరే అర్జెంట్ పని మీద రోడ్డు మీద బొడ్డుని పట్టుకుని నీకు బూతులు మాట్లాడడం వచ్చా, నువ్వు దున్నపోతుగా పోతున్నావు అంటే ఏమనుకుంటారు సార్? నా ఇష్టం సార్, నా ఇష్టం. మోటార్ సైకిల్ మీద పోతా, లారీ మీద పోతా, నీళ్ళ ట్యాంక్ మీద పోతా, మనసు నువ్వు ఎక్కిపోతా సార్, నా ఇష్టం. ఇంకేమన్నారు? బూతులా? అవును సార్, రోడ్డు మీద ఇట్లనే డిస్కషన్ పెట్టిందనుకో బూతులా కాదు పెడతా. నేను నీకు దమ్ముందా? ఇంకేమంటారు? రూల్సా చెప్పుర్రి. ఇప్పుడు చెప్తాను. రూల్స్ ఏంటంటే నేను ఇప్పుడు నేను అడిగిన వాటికి నువ్వు అవును కాదు లేదు ఏమో తెలియదు కావచ్చు పోవచ్చు అనే మాటలు వాడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా, మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నువ్వు అవును కాదు లేదు పోదు కావచ్చు పోవచ్చు అనే మాటలు వాడుతుంటే బిల్కుల్ సమజే సార్. మొత్తం అప్పటి నుంచి ఇట్లా చెప్పొచ్చు కదా సార్. మీరు ఎస్ఐ కదా? అవును. అయ్యో అవును అనకూడదు. మీరే రూల్స్ మర్చిపోతుంది. ఇంకా నేను లైసెన్స్ అడగాలి. చేస్తాను. ఆటూ బాబు ఆటూ తల్లి కడుపు కాస్తే గడి వేయించాడు. ఆ తల్లి సిక్కేం సంవత్సరానికి కారణం వీడే. ఈ అవ్వే నాడు కలిగేసేళ్ళు.
పదమ్మా. నువ్వు ఒక తండ్రి వాడిని వాడి కాలర్ పట్టుకుని నిలదీస్తే అడగడమా? అది కాదు వాడు చేయాల్సింది. ఈ అరుంధతి ఏం చేసినా చాలా అరుంధతి ప్లీజ్. బాబుకింత తాను దానికి ఆకాశంతో పోసిపోతాను. వేష వచ్చినా అంటే అసలు వాడు ఎంత చూసేస్తాను నేను. వాడు ఎవరైనా సరే. నీకు లోపు తెలుసా, పెళ్లి వారు నువ్వు పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా నువ్వు చిన్నమ్మాయికి చేస్తున్నారేంటి అన్నారమ్మా. ఎంత నేను చాలా సెన్సిటివ్. నేను ఏది తట్టుకోలేను. పగిలిపోతుంది. నా నరాలు తెగిపోయినట్టు అనిపిస్తుంది ఇలాంటప్పుడు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేము. మర్చిపో, అంతా మర్చిపో. ఎలా మర్చిపోగలను? ఎలా తల మోసం చేశాడు. వీడి కారణంగా అది దుఃఖమైన చావు తెచ్చింది. వాడు మాత్రం ఇంకో పెళ్లి, ఇంకో సంసారం, ఇంకో కూతురు, దానికి పెళ్లి. ఆ పెళ్లికి నేను 20,000 ఆఫీసులో లోన్ చేసి పెట్టాను తెలుసా. వాడు ఎలా సుఖపడతాడో చూస్తాను. అసలు నువ్వు నా అరుంధతిగా? ఇప్పుడు నేను నీ అరుంధతిని కాదు, ఇంకో అరుంధతిని. అంత యాక్షన్ అక్కర్లేదు. విషయం కాదు, డిస్ప్లే టాబ్లెట్. తలపోటుకి మాత్రం. తలపోట ఏముందక్క? యువతే నీకక్క? అదేంటక్క? ఇంకోసారి ఉన్నావంటే చెప్పేస్తాను. అదేంటక్క నువ్వు ఇవాళ ఇలా మాట్లాడుతున్నావేంటి? అసలు మా నాన్న తప్పేం లేదక్క. మాయ ఒట్టు పుణ్యానికి వచ్చి కొట్టేశాడు. ఎందుకో తెలియదు. ఒళ్ళు కొవ్వెక్కి పశువులా ప్రవర్తిస్తుంటాడు. ఆ పాపం ఊరికిపోదు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. ఏంటక్క ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నా పెళ్లి కుదురు ఉత్సాహంతో ఏదేదో మాట్లాడాలని వస్తే ఎందుకక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీ పెళ్లి కుదిరికి నాకేంటి? నా పెళ్ళ నేనెవరు? నీ అమ్మ నన్ను కందా, మా అమ్మ నిన్ను కందా? నా సమస్య నాకుంది. ఈ పెళ్లికి నీ నాన్నకి ఒప్పట్టు. బాగా చేశారు. నిజంగా భయపడిపోయావా? అంటే ఇదంతా నిజం కాదా? కాదు. నీకు నా మీద నిజంగా కోపం లేదా? కోపం నువ్వు తమాషకి. అందుకు నువ్వు రాత్రి నవ్వులట్లేదే. అదేనే నువ్వు రాఘవకి రాత్రి కట్టకట్ల ప్రేమలు. ఎవరైనా చూస్తే కొబ్బరి మునిగిపోతాయి. అచ్చటి కనిపెట్టే అక్క. అయ్యో అదేంటక్క చింపేస్తున్నా? చింపేక ఇంట్లో పెట్టుకుని అత్తారింటికి తీసుకెళ్తావా? అమ్మో, పరామగడికి రాసిన ప్రేమలేఖలు నువ్వు కాబోయే మొగుడికి తెలిస్తే పెళ్లి తాపలేకపోదు. చూడు, పెళ్లి కాకముందు ఆడదానికి ఎన్ని ఫ్లాష్ బ్యాక్ అయినా ఉండొచ్చు, కానీ పెళ్లికి మాత్రం నీ ప్రేమలు, కడుపులు, కాల్జారడాలు, అబార్షన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ కాబోయే మొగుడికి తెలియకూడదు. అర్థమైందా? అర్థమైందిగా? బయటికి రండి. రండి బావగారు. బావగారు రండి. బావగారు రండి. బావగారు బావగారు ఇంత సిగ్గు లచ్చారని అప్పా గుర్తు కలుకోలేదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ముందు లోపల రండి. నీ దిక్కుమారిన దౌర్భాగ్యపు కొంపలో ఒక్కసారి అడుగు పెట్టినందుకే నా బరువు సగం తెచ్చిపోయింది. ఏదో పెద్ద మనిషి అనుకున్నారు. మిడిల్ క్లాసు గాడిద గుడ్డు అని నీతులు చెప్తే కట్టం కూడా తగ్గించాను. నీ కూతురు పెద్ద పూర్వం ఒక తెలియక ఇంకా మాట్లాడుతున్నాం. అప్పుడు ఆడరా పెళ్లి కాక ముందే పరాయి మొగాడుతూ ప్రేమలు కాలకలాపాలు నడిపింది. అది ఆడదే.
రేపు పిల్లగాడు సంసారం చేస్తుందా వ్యభిచారం చేస్తుందా? ఇప్పటికే ఎన్ని కడుపులు ఎవరు ఎవరికి తెలుసు. మిడిల్ క్లాస్ అంటే ఏదో పిచ్చి టికెట్ అనుకున్నా కానీ మరీ ఇంత నేల టికెట్ అనుకోలేదు. కొంచెం మరీ అదిగా మాట్లాడండి. పట్టుకుని ఏం చేద్దా? ఇంకా నీకు మర్యాద అవుతాయా? నీతి జాతి లేని వాడికి నా పరువు ఇంత మంట కలిపినందుకు నీ కూతురుకి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. దానికి జన్మలో పెళ్లి కాదు. అది బతకలేకపోతే నీకు సిక్కుంటే దాన్ని బాగుడు చూసి, అది చావలేకపోతే నీకు సిక్కు శరం లేకపోతే నీ ఇంటి ముందు కోతల హోసిన బోర్డు పెట్టుకో. నీ కూతురుకు నువ్వు బ్రోకర్గా బతకొచ్చు. నా కూతురు చేస్తే నా చేతితో నేనే పంపించవచ్చు. ఏంటి ఇదేం పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావా? ఏం నువ్వు చేసిన పని? పెళ్లి చెడగొట్టాను. వినపడగా పెళ్లి చెడగొట్టాను. ఒక ప్రతీకారం అంతటితో వదిలిపెట్టు. వాళ్ళు సుఖంగా బ్రతకలేవరు. వద్దు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వేం చెప్పినా ఆవేశం చల్లారు. పొంగే పాల మీద నీళ్లు చల్లితే అడగాడుతుంది కానీ మరిగే నీళ్ళ మీద చల్లితే తక్కుమంటుంది. అరే వాడేదో చేశాడని పాపం అతను కూతురు ఎందుకు శిక్షిస్తాం? పెద్దలు చేసే పాపానికి అది నేను పిల్లలకి నా వాట నేను అనుభవించానుగా, దాని వాట అది అనుభవించానుగా. అప్పుడే వాడు చేసిన పాపం వాడు గుర్తుకొస్తుంది. చచ్చేదాకా వాడు కుళ్ళు కుళ్ళు ఏడవాలి. తెలుస్తాను. వాడి కొండు మీద కొంచెం కారం చల్లిస్తాను. ఏంటి పంకజం పెళ్లి చెడిపోయిందని ఆత్మహత్య చేసుకోబోయింది. మరి హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు. ఇప్పుడు తృప్తిగా ఉందా? వెళ్ళి అందరికీ పూర్తిపరచు. చెల్లిని పోయి తిరగొట్టాను, అది చావడానికి సిద్ధంగా ఉందని చెప్పుకో. తప్పే అడుగుకి నువ్వు చేసింది చాలా తప్పు. వాడు చేసింది తప్పు కదా. మా అమ్మకి వాడు చేసింది అడిగి అందుకని ఇప్పుడు రాక్షసంగా ప్రవర్తిస్తావా? వాడి మీద ద్వేషంతో పెళ్లి చెడగొట్టానే కానీ అది ఎంత దూరం వస్తుందని నేను మాత్రం అనుకుంటున్నాను. తిట్టుడు, ఒరే తిట్టుడు, అమ్మాయి పంకజం ఇదేమిటి ఎవరు కనబట్టం లేదు, తలుపులు వేసుకోలేదు, లైట్లు వేసుకోలేదు. ఎవరమ్మా నువ్వు? వెనక పురుషులు అడ్డుకుంటున్నానండి. అలాగా, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఏమైంది? మా తమ్ముడికి ఏమైనా అయిందా? అయ్యో పిచ్చి సన్నాసి, వాడికి తల్ల పెళ్ళావా తండ్రా కొడుక? వాడి కష్టం సుఖం చూడడానికి ఎవరున్నారు? నేనేమో రామేశ్వరాలు కాశీలు అంటూ తిరుగుతున్నాను. ఇంతకీ ఏమైందమ్మా మా తమ్ముడికి? మీ తమ్ముడు కాదండి, వాళ్ళ అమ్మాయికి. ఎవరికి? మా పంకజానిక. ఏమైంది? పెళ్లి చెడిపోయిందని ఆత్మహత్య చేసుకోబోయింది. అయ్యో ఓసే పంకజం, దేవుడి లాంటి మీ నాన్నని నువ్వు కూడా ఎందుకే ఇలా ఏడిపిస్తున్నావు? వాడికి నేను పెట్టిన కష్టాలు చాలేదనా? పాపిస్తుందాన్ని. నా వల్లే వాడికి ఇన్ని కష్టాలు. వాడు ప్రేమించిన అమ్మాయిని వాడికి దూరం చేశాను. చంపేస్తాను కట్టుకట్టు చెప్పావని నువ్వు తమ్ముడికి వచ్చిన తెలియదు అనుకుంటున్నావా? ప్రేమించిన అమ్మాయిని అవసరానికి వాడుకుని వదిలేసిన వాడు దేవుడా?
అది కడుపుతోందని కూడా చూడకుండా తన బతుకు బజారు పాలు చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా వాడు వాడు అంతకంత అనుభవించాలి, అయిపోవాలి, చావాలి. నా తమ్ముడిని ఎన్ని మాటలు అంటున్నావే, వాడు ఎవరికి అన్యాయం చేసింది? తమ్ముడు కరెక్ట్ చూసుకుంటే పంకజం కూతురువా, నిన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా. దీనికంతటికి కారణం పాపిస్తుగా నేనేనమ్మా, నేనే. నా కూతుర్ని వాడికి చెయ్యాలన్న దుర్బుద్ధితో వాడు ప్రాణంగా ప్రేమించిన మీ అమ్మని వాడికి దూరం చేశాను. శుభలేఖలు చూపించి వాడికి ముందే పెళ్ళైపోయిందని చెప్పాను. వీడితో మీ అమ్మ చచ్చిపోయిందని కట్టు కథ చెప్పానమ్మా. వాళ్ళిద్దరినీ కలుసుకోకుండా చేశాను. వాడు ఎంత ముట్టుకున్నా వినకుండా మాయ మాటలు చెప్పి నా కూతుర్ని వాడికి బలవంతంగా కట్టబెట్టానమ్మా. ఆ పాప ఊరికే పోలేదమ్మా. నా కూతురు ఓ కూతుర్ని కని చచ్చిపోయింది. అయినా వాడి మనసంతా మీ అమ్మ మీదేనమ్మా. అవునమ్మా, అందుకే వాడి కూతురికి పంకజం అని మీ అమ్మ పేరు పెట్టుకున్నాడమ్మా. పంకజం అంటే వాడికి పంచ ప్రాణాలు. ఒకవేళ దానికి ఏదైనా జరిగితే నా తమ్ముడు బతకడమ్మా, బతకడు. ఎంతైనా వాడు నీకు జన్మనిచ్చిన తండ్రమ్మా. చూడు, పంకజానికి ఏం ప్రమాదం లేదు. అవునమ్మా, నా కూతురికి ఏం కాదు. నేను కూడా నీ కూతురేనన్నా? అవునా? అరుంధతి ఎవరో కాదు, చచ్చిపోయిన నీ పెద్ద భార్య పంకజం కూతురు. నేను క్షమించి పంకజం, చాలా ద్రోహం చేశానమ్మా. నేను చాలా ద్రోహం చేశాను. నేను పంకజం బ్రతుకు నాశనం చేశాను. నువ్వేం చేశావు? అదే చట్టం పక్కన నేను కూడా దానికి దూరంగా పెరిగి చిన్నప్పుడు దాని అక్కడేం తెలుసుంటే దాన్ని చెల్లెల్ని ఎంత గొప్పగా పెంచుంటేదాన్ని. ఇక్కడ నుంచి దాన్ని ఎలా చూసుకుంటాను? నువ్వే భయపడుకో, మనకే కాదు, నా చెల్లెలకేం కాదు. నీ డాక్టర్ గారితో మాట్లాడిస్తాను. మా చెల్లిని ఎలాగైనా బతికించారు డాక్టర్. ఎవరిని చెల్లెలగా పంకజం సూసైడ్ కేసు. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా? జరుగుతుంది కదా అంటే కాదు డాక్టర్, అది బతకాలి. దాన్ని మీరు ఎలాగైనా బతికించారు డాక్టర్. నాకు తెలియదు డాక్టర్, అది బతకాలి. లేకపోతే కాదు, అది బతకాలి. ఎందుకంత నర్వస్ గా ఫీల్ అవుతున్నావు? నర్వస్ గా కాదు డాక్టర్, అది బతకమంటే నేను తట్టుకోలేను. బతుకుపోయినా నాకు ఇందులో నాకు ఆశ్చర్యం లేదు. వాట్ ఈస్ దిస్? ఏంటి ఎగ్జైట్మెంట్? నీ వర్క్ చూస్తుంటే ముందు నీ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చేలా ఉంది. జస్ట్ రిలాక్స్, చూద్దాం. ఆ అమ్మాయి డాక్టర్ గారితో మాట్లాడడానికని వెళ్ళింది, గంటకు పైగా అయ్యింది, ఇంకా రాలేదు. ఏమైందో ఏమిటోరా.
కాలేదు నాన్న, ప్రమాదం లేదన్నారు. తగ్గిపోయింది. మరి అక్కడ ఎంతసేపు ఏం చేస్తున్నావమ్మా? డాక్టర్ గారు ఏదో వివరాలు అడుగుతుంటేను పంకజాన్ని పొద్దున తీసుకెళ్ళిపోతున్నారు. అన్నట్టు అన్నీ అనుకున్నట్టే జరిగితే ఎల్లుండి పంకజం పెళ్లి జరగాలి కదా, చేసేద్దాం నాన్న. ఆ ముహూర్తానికి చేసేద్దాం. దాని పెళ్లికి ఇప్పుడు తొందరే వచ్చిందిలేమ్మా. లేదు నాన్న, ఏది ఏమైనా దాని పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికి అయిపోవాల్సిందే. అలా ఎలా అవుతుందమ్మా? అయినా పెద్ద కూతురుగా నీకు పెళ్లి కాకుండా దానికి ఏమిటమ్మా? అబ్బా, నాకు చాలా తప్పగా ఉంది నాన్న. నీకు తర్వాత చెప్తాను కానీ ముందు పంకజ పెళ్లి జరిగిపోతుంది. ఎలా అమ్మా? పెళ్లి కొడుకు ఉండాలి కదా. ఉన్నాడు. ఆ అడుగుకి 10,000 గాడు కాదు, నా చెల్లిని అడుగులకి మడుగులెత్తేవాడు. చాలా గొప్పవాడు. అవునన్నా, షరత్తని అవును షరత్, నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకోవాలి. అసలు ఇక్కడికి ఎలా కనిపిస్తున్నాను నేను? ప్రేమించిన దానికోసం అవసరమైతే అన్నిటికంటే ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయేవాడినా. అలా దూకి చచ్చిపోయేది నేను ప్రేమించిన దానికోసం, దాని చెల్లెల కోసమో ఇంకెవరి కోసమో కాదు. నీకు విషయం తెలుసా శరత్? నా చెల్లి నీకెంతో కాలం బతకదు. దాని బతుకు రోజుల్లో ఉంది. దానికే ప్రేమించు. అదెవరో తెలియక ముందు దాని బతుకు నాశనం అయిపోవాలని కోరుకున్నాను. ఇప్పుడు ఇన్ని నిజాలు తెలిసాక ఈ చివరి రోజుల్లో ఒక మంచి పని చేయని శరత్. నా అరుంధతి నాకు కావాలి. నేను ఇంకెవరి కోసం ఏ త్యాగం చేయలేను. నేను అడుగుతున్నది ఎవరి కోసం కాదు శరత్, నా కోసం, నా చెల్లెల కోసం. నా కోరిక కాదనకు. అది నువ్వు కోరితే నేను ఏదైనా చేస్తాను. ఇది తప్పను. నా కోసం కూడా ఇంకెప్పుడు ఈ జీవితంలో ఏది అడగదు. ఇది తప్ప. నన్ను అర్థం చేసుకో. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. అంటే నువ్వు నన్ను అర్థాన్ని కోరుతున్నావు? నువ్వు కలికాలం సుఖంగా ఉండాలి శరత్. మా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు శరత్. చచ్చిపోయేదాని ఆనందం కోసం నేను మాత్రం చేయలేదు. ఏం చేయమంటావు? నా కోసం ఒప్పుకో శరత్. చచ్చి నీ కడుపును పెడతాను. నా శరత్ చాలా మంచివాడు. నా కోసం ఏమైనా చేస్తాడు. చేస్తావు కదా? చేస్తావు నువ్వు. నాకు ఒక్క 2 రోజులు నేను బతుకుండటానికి ఏం చేస్తారో చేయండి. నువ్వు మాట్లాడకుండా పడుకో. నా పరిస్థితి అర్థం చేసుకోండి డాక్టర్. చెప్పండి, ఇప్పుడు నాకు ఆపరేషన్ జరిగిందంటే మా వాళ్ళందరికీ తెలుస్తుంది డాక్టర్. పెళ్లి ఆగిపోతుంది, నా చెల్లి పెళ్లి ఆగిపోతుంది. అందుకే నీకు ప్రాణం ముఖ్యమా, నా చెల్లి పెళ్లి ముఖ్యమా? నాకు నా చెల్లి పెళ్లి ముఖ్యం. జస్ట్ స్టాప్ ద నాన్సెన్స్. పెళ్లి ఆగిపోతే మళ్ళీ జరుగుతుంది, ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? నువ్వెంత సీరియస్ కండిషన్ లోన్ అవుతా సార్. అందుకే ఎంత తొందరపడుతున్నావా డాక్టర్? ఒక్క
నాకు విషయం చేయని బతికించి కోసుకుని డాక్టర్ నేను చెప్పేది అర్థం కదా అంటే ఏమి 2 రోజులు కాదు 2 గంటలు నేను వదిలేసా వస్తా ఆ రోజు అసలు నేను వదిలిపెట్టడమే డాక్టర్గా నేను చేసిన తప్పు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్తే కాదలేకపోయాను నాది ఇక్కడికి రావడం నాది బుద్ధి తక్కువ వదలండి అదే కాదు ఆ దేవుడు ఉన్నాడు డోంట్ టాక్ ఇప్పుడు నీ దేవుడిని నేనే వైద్యం నారాయణ హరి ఇప్పుడు నీ చావు బతుకులు నా చేతిలో ఉన్నాయి ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానని హామీ ఇవ్వండి డాక్టర్ ఇవ్వండి నా బతుకు మీ చేతిలో లేదు డాక్టర్ అది లేకపోతే కానీ బ్రెయిన్ ట్యూమర్ గురించి నీకు తెలియదు నాకు తెలుసు కోమాలకు వెళ్ళిపోయాక నేను ఎవరు సేవ్ చేయలేరు నేను మాత్రం సేవ్ చేసుకోగలిగానా అయ్యి సెల్ఫ్ తీసి పోయారు తర్వాత మా పెళ్ళి తరగని హాస్పిటల్ 2 డాక్టర్స్ ఫారెన్ రిటర్న్స్ నో యూస్ I just couldn't fail. I'm sorry, doctor. That is brain tumor. నా మాట విన్నా నువ్వు నా చెల్లెలు అంటుదాన్ని థ్యాంక్ యూ డాక్టర్ నాకు కూడా ఓ అక్క ఉన్నందుకు బట్ నేను కూడా ఒక చెల్లికి అక్కరే కదా నేను ఇప్పుడు పెళ్లి చేయకపోతే దానికి జన్మల పెళ్లి కాదు శరత్ పిచ్చివాడైపోతాడు నువ్వు చచ్చిపోయాక నేనాగే ఒంటరిగా మిగిలిపోతాడు అందుకే అద్దరికి పెళ్లి చేస్తే 2 జీవితాలకి న్యాయం చేసిందని అవుతాను ఈ విషయంలో నన్ను ఆపుతుంది డాక్టర్ అంత అవసరం అయితే ఈ 2 రోజులు ప్రతి గంటకు ఇంజక్షన్స్ చేయించుకుంటారు నాకు ఈ హెల్త్ మాత్రం చేయండి డాక్టర్ తొలకరి వయసుల తోటల్లో చిలకల సన్నాయి పాటల్లో భూదేవమ్మ ముంగిట్లో శ్రీదేవమ్మ కళ్యాణం ముద్దుల గుమ్మ ముత్యాల బొమ్మ ముక్కు పచ్చలే ఆరనిదమ్మ మా పెళ్లి కూతురు ఆ దైవాలు రాజీవి రక్షింతలు ఈ ముత్తైదులే దేవి రక్షింతలు సౌభాగ్య రేఖ లక్షంతలు కరి వయసుల తోటల్లో చిలకల సన్నాయి పాటల్లో భూదేవమ్మ ముంగిట్లో శ్రీదేవమ్మ కళ్యాణం రత్నాలకే రాచులకమ్మ ముత్యాలంటే ముసలమ్మ ప్రాణం ఇలా చూసుకోమ్మా గాలికి వాడే కన్నెతనాలు తూపుకు తోలే పుట్టుబారాలు అందాలే అంకితాలు దింటే నీ మాటలు పూదాటలే పూరించే ప్రేమలో పూజించరా ఓ పూవులై నీ పాదాలు వేదాలుగా కళ్యాణ సమయం శృంగారం శుభమంత్రం సుముహూర్తం శుభహారం సుఖతీరం సంసారం ప్రేమాయలేని ప్రేమాయణం
తీరాలు తుండిపడే యమునా జలాలు పూలే మాలలకు కాలం నీతో కదిలే వేళ ప్రాయం నాలో కరిగే వేళ గుర్తుంటే చాలా గుండెలు కదే కాలానికి నీ పాటలే వారాని పూలగా జన్మతన ఓ పూలిగా నా ప్రాణాలని కళ్ళగా నారాయణి నమోస్తుతే ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణగజస్రజాం గంగాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సామ్నా ఆవహ జాతవేదో లక్ష్మీమనమయామినీం నిత్యాం డాక్టర్ అరుంధతి మీరందరూ నన్ను క్షమించాలి. బ్రెయిన్ ట్యూమర్ పంచడానికి కాదు, అరుంధతికి. ఈ నిజం దాచిపెట్టడంలో పాపం నాదే, పుణ్యం అరుంధతిది. ఈ పెళ్లి జరగాలని, తన వాళ్ళంతా సంతోషంగా ఉండాలని తన కష్టాన్ని కన్నీళ్ళని తనలోనే దాచుకుంది. కూతురు కదా, చాలా మోసపోయినానమ్మా. ఒక్కసారి
Thank you.